Venkat. Okay, first and foremost, happy Republic Day today, Andy. Today is Republic Day, so thank you, Rangnath Garu, for taking time today. So today's, who is our guest, Rangnath Garu, this person doesn't need any introduction, Andy. So the man on a mission, most of you are already aware of his name, and the fact that he's leading Hydra has brought him in major focus, right? We have been hearing this name a lot in the recent times. So I'm privileged and honored and happy to introduce real life hero A.V. Ranganath Garu, IPS, Telangana. And today, so he's going to share some of his insights and thoughts, and he's going to spend some time with Atmiya members. And thank you, Ranganath Garu. With that, Ranganath Garu, I wanted to ask you the first question, is what made you to get into civil services? Is this something that you are already always fond of, or because most of your team members, they are probably into business, they are into entrepreneurship, they are into engineering and medicine, right? So what is that one thing that you always wanted to be, and what made you to get into this civil services board? Yeah. Yeah, right, Vijay garu. So first of all, nice to connect to all the Atmiya members on this fine evening for us, Republic Day also. Yeah, right. Coming to civil services and my inclination or my ambition to join into civil services, అది నేను అనుకుంటా చిన్నప్పుడే అది somehow అది నాకు అంటే అరౌండ్ 4-5 years వయసులోనే అది ఇంట్లో మా నాన్నగారు యాక్చువల్లీ ఈజ్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో ఆయన ఇంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు చిన్నప్పుడే కొంత వాళ్ళని పట్టుకొని అప్పుడు షార్ట్స్ వేసుకొని వచ్చేవాళ్ళు, నిక్కర్లు ఉంటాయి అనమాట. దిస్ వాజ్ ఇన్ 70s ఎర్లీ పార్ట్ ఆఫ్ 70s. నేను అప్పుడు ఐ వాజ్ హార్డ్లీ అబౌట్ 4-5 years. మా నాన్న చెప్తుండేవాడు ఆ పోలీసు వాళ్ళ బెల్ట్లు పట్టుకొని చూస్తూ కొంత అంటే ఐ హ్యాడ్ దట్ లైకింగ్ ఫర్ సమ్ ఆ పోలీస్ అనగానే చిన్నప్పటి నుంచి ఉండేది. అంటే గ్రాడ్యువల్గా అది తర్వాత ఆఫ్ కోర్స్ మళ్ళీ స్కూల్లో కాలేజ్లో ఇదంతా కొంచెం అంటే చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ అన్ అంబిషన్ టు గెట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్, రైట్. సో అది రైట్ ఫ్రమ్ స్కూల్ డేస్ నుంచే ఉండేది. సో కొంత అది కాలేజ్కి వచ్చేటప్పటికి ఇంకా అది ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి సమయం అది కాస్త ఎక్కువ అవ్వటం. దాంతో ఇంట్లో కూడా మా ఫాదర్ బీయింగ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అండ్ మా ఇంట్లో ఎప్పుడు డిస్కషన్స్ కూడా దేవర్ మెయిన్లీ సెంటర్డ్ అబౌట్ ఇప్పుడు ఈ సివిల్ సర్వీసెస్ లేకపోతే పబ్లిక్ సర్వీస్ దీని రిలేటెడ్గా ఉండేవి అన్నమాట. సో దట్స్ హౌ చిన్నప్పటి నుంచి డిప్యూటీ కలెక్టర్, రైట్? యా రైట్, అంటే రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ అండి. సో he was conferred with IAS also subsequently. He joined as deputy tahsildar and retired as additional secretary అన్నమాట. So he was also joint collector. ఇందాక మన గౌతమ్ చెప్తున్నట్టు was also in Nizamabad as joint collector and ఖమ్మంలో చేశారు. ఇంకా చాలా చోట్ల మా ఫాదర్ గుంటూరులో వర్క్ చేశారు అండ్ తర్వాత హైదరాబాద్లో ఉన్నారు. నెక్స్ట్ మేము అంటే హీ వర్క్డ్ ఇన్ అదర్ ప్లేసెస్, వేరియస్ అదర్ ప్లేసెస్, బట్ మెయిన్లీ ఇట్ వాజ్ సెంటర్డ్ నల్గొండ. మెయిన్ మా ఫాదర్ నేను పుట్టింది కూడా నల్గొండలోనే చిన్నప్పుడు. సో అక్కడి నుంచి తర్వాత అంటే బేసికలీ మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. మా ఫాదర్ ఫ్రమ్ కందుకూర్ దగ్గర లింగ సముద్రం అని తిమ్మారెడ్డిపాలెం అనే విలేజ్ దగ్గర నుంచి. సో హీ మూవ్ టు హైదరాబాద్ ఇన్ 1950s అనమాట. అండ్ మై మదర్ ఆల్సో ఇస్ ఫ్రమ్ చీరాల. సో ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ నల్గొండ. అండ్ చిన్నప్పుడంతా చైల్డ్హుడ్ డేస్ వర్ ఆల్ ఇన్ నల్గొండ. తర్వాత స్కూల్ నుంచి నేను లైలా పబ్లిక్ స్కూల్, ఇప్పుడు బాను వీళ్ళందరూ కూడా దేర్ ఆల్ డియర్ ఫ్రెండ్స్ దేర్. సో అంతా అట్లా సో అంటే చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ ఎ ప్యాషన్ ఫర్ పబ్లిక్ సర్వీస్ బేసికల్గా. సో దట్ ఈస్ సివిల్ సర్వీసెస్ అనేది అట్లా అంటే ఇంట్లో మీకు ఇప్పుడు సినిమా వాళ్ళు ఇంట్లో మీరు ఐటీ ఉందనుకోండి, ఇంట్లో అంతా ఐటీ రిలేటెడ్ డిస్కషన్స్ నడుస్తాయి. లేకపోతే సపోజ్ సంబడి ఈజ్ ఇంట్లో బిజినెస్ రిలేటెడ్ డిస్కషన్స్ నడుస్తాయి. న్యాచురల్గా ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ పబ్లిక్ సర్వెంట్ ఇంట్లో ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి అన్నమాట. అట్లా దట్స్ ఐ థింక్ అలా జరిగిందేమోనని అనుకుంటాను. యా, మీరు ఇప్పుడు ఎందాడ మీరు చెప్తున్నారు స్కూల్ డేస్ నుంచి అని కోట్ చేశారు. సో బార్న్ ఫర్ గ్రేటర్ థింగ్స్ అని ఒక మోటో ఉందని తెలిసింది మీ స్కూల్ డేస్లో. అండ్ వి హర్డ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ స్కూల్ డేస్, లైక్
మీ పర్సనల్ డెవలప్మెంట్ కానీ మీ అంబిషన్స్లో వీ హర్డ్ దట్ యువర్ స్కూల్ ప్లేడ్ ఎ మేజర్ రోల్. కెన్ యూ టాక్ అబౌట్ సంథింగ్ అండి, బార్న్ ఫర్ గ్రేటర్ థింగ్స్, అండ్ వీ హర్డ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఫ్రమ్ యువర్ స్కూల్. ఉన్నదండి, చాలా మంది ఉన్నారు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, లాట్ ఆఫ్ అంటే డిఫరెంట్ స్ట్రీమ్స్ లో ఉన్నారు, డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉన్నారు. సో ఒకటి ఈక్వేట్ చేయడానికి ఏం లేదు. సంబడి ఈజ్ ఎ సివిల్ సర్వెంట్ అండ్ ఒక ఐటీ ప్రొఫెషనల్ అండ్ ఒక బిజినెస్ మెన్ ఆర్ గవర్నమెంట్ సంబడి ఇంటూ ఈజ్ ఎ డాక్టర్ ఆర్ ఒక అడ్వకేట్, ఇట్లా ఏదున్నా కానీ ఎవరున్నా కానీ ఎవరి లైన్ వాళ్ళు పెట్టారు. సో నేను ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని ఎప్పుడు అనుకోను. ఏ ప్రొఫెషన్లో ఆ ప్రొఫెషన్ ఎదుగుతుంది. సో దాన్ని ఈక్వేట్ చేయడానికి లేదన్నట్టు. సో బట్ ఆల్ ఆఫ్ అస్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ టు వేరియస్ ప్రొఫెషన్స్, అండ్ ఇప్పటికీ మేమంతా స్కూల్ ఫ్రెండ్స్ అంతా కూడా కలుస్తుంటాము. అండ్ అది మీరు అన్నట్టు అది ఆ మోటో మాది బార్న్ ఫర్ గ్రేటర్ థింగ్స్. నాది కూడా, నా దీంట్లో కూడా మీరు చూస్తే నా వాట్సాప్ దీంట్లో ఆ కింద పెట్టేది నేను దాన్ని కొంత అందరినీ కలుపుతాను అనమాట. వీఆర్ ఆల్ బార్న్ ఫర్ గ్రేటర్ థింగ్స్ అని చెప్పి పెడతాం అనమాట. సో దట్ దట్ యాక్సెప్టెన్స్ బికమ్స్ మచ్ ఈజియర్, రైట్? సో అంటే అందరూ కూడా వీఆర్ ఇంక్లూడింగ్ ద అదర్ పర్సన్ ఆల్సో, ద థర్డ్ పార్టీ ఆల్సో ఇంటూ దట్. వీఆర్ వీఆర్ ఆల్ బార్న్ ఫర్ గ్రేటర్ థింగ్స్ అని అంటాము. సో అది ఒక మంచి మోటో ఒకటి ఉండేది స్కూల్ కూడా. అండ్ స్కూల్ కూడా వాజ్ వండర్ఫుల్ స్కూల్. మేమంతా బోర్డింగ్ స్కూల్లో ఉండేవాళ్ళం. మన బాను ఉన్నాడు కదా అక్కడ, మేమంతా యూఆర్ ఆల్ టుగెదర్. అండ్ నేను కొంచెం ఈ డ్రామాలు స్కిట్స్ కూడా వేస్తుండేవాడిని. మన బాను వాజ్ ఆల్సో వెరీ క్వైట్ జోవియల్ అక్కడ స్టూడెంట్. అండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు, రావు గారు, ఇందాక ఆయన కూడా వచ్చారు. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. అండ్ చాలా మంది మా దగ్గర నుంచి జడ్జెస్ అయిన వాళ్ళు ఉన్నారు, స్కూల్ నుంచి సుప్రీంకోర్టు జడ్జెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ మంచి బిజినెస్ మెన్గా ఉన్నారు, డాక్టర్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, సివిల్ సర్వీసెస్లో ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నారు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ వేరియస్ అది. సో ఏ రంగమైనా కానీ కూడా అందరూ దే ఆర్ డూయింగ్ ఇట్. అండ్ వి కీప్ మీటింగ్ ఆల్సో. స్కూల్ వాళ్ళు మా క్లాస్మేట్సే కాదు, మా స్కూల్ గ్రూప్ అంతా కూడా ఇక్కడ వీఆర్ ఆల్ క్వైట్ యాక్టివ్లీ వి కీప్ మీటింగ్. మన అప్రాయిల్ అన్న ఇందాక ఉన్నాడు, అప్రాయిల్ అన్న అందరినీ కలుపుతుంటాడు ఎక్కువ. సో హీస్ ఆల్సో ఇన్ దిస్ గ్రూప్. We saw a couple of videos, and you playing volleyball, and you have with your school friends and with Yeah, your yeah. college. స్కూల్ College. బాగుండేది అండి. అది చాలా, అంటే వీ హ్యాడ్ అ వెరీ ఫాండ్ మెమరీ ఆఫ్ ఫాండ్ మెమరీస్ ఆఫ్ స్కూల్, రైట్? అంటే నల్లపాటు, అది గుంటూరు లైలా పబ్లిక్ స్కూల్ అనేవాళ్ళు ఆ టైంలో. మంచి స్కూల్స్లో అదొకటి. అంటే యాక్చువల్గా వీ హ్యాడ్ ఫ్యూ స్కూల్స్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటి ఉండేది ఇక్కడ, అండ్ లైలా పబ్లిక్ స్కూల్ అక్కడ గుంటూరులో ఉండేది. అండ్ కొంత ఈ కోరుకొండ సైనిక్ స్కూల్, రిషివాల్, ఇట్లా కొన్ని స్కూల్స్ ఉండేవి. అంటే కొంత ఒక మంచి రెప్యుటేషన్ ఉన్న వాటి. అప్పుడే ఐసిఎస్సి ఉండేది. దిస్ వాజ్ నేను చెప్పేది 1980s 1970s ఆ టైంలోనే ఐసిఎస్సి స్ట్రీమ్లో ఉండేటటువంటి స్కూల్స్. అండ్ బాగుండేవాళ్ళు టీచర్స్ కూడా అంతా అనేది. సో దానికన్నా వివరాలు ఎక్కువ స్పోర్ట్స్కి ఎక్కువ ఉండేది ప్రిఫరెన్స్ కూడా. సో నేను కూడా దాంట్లో కొంత అథ్లెటిక్స్లో కూడా కొంత పర్వాలేదు బాగానే చేసేవాడిని. అంటే 100 మీటర్స్ రేసెస్ ఇవన్నీ. అదే తర్వాత అవన్నీ ఆ లైకింగ్ ఫర్ స్పోర్ట్స్, అందరికి కూడా స్పోర్ట్స్ గేమ్స్ అంటే అందరికి మా స్కూల్లో అందరికి కూడా ఇష్టం అనమాట. ఇప్పుడు అప్రాయల్ అయితే ఆయన పెద్ద అథ్లీట్ అనమాట. సో ఇప్పటికే ఆయన్ని అక్కడ అంతా గుర్తు చేసుకుంటారు స్కూల్ రికార్డ్స్ వాటిలో. బట్ అంత కాదు కానీ, బట్ అట్లీస్ట్ నేను అట్లీస్ట్ 100 మీటర్స్ 12 సెకండ్స్లో ఆ రేంజ్లో ఉండేవాడు అనమాట పరిగెత్తడం అనేది. సో వీ హ్యాడ్ ఏ వెరీ గుడ్ దిస్ స్కూలింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు నాకు ఐ థింక్ మా స్కూల్లో అప్పుడే 80 ఎకరాల ఇది ఉండేది అనమాట. ఓ మంచి జూ ఉండేది, ఒక పార్క్ ఉండేది. అందరం కూడా అప్పుడు మాకు ఇంగ్లీష్ మాట్లాడాలనేది పెట్టేవాళ్ళు. ఒక వుడెన్ పీస్ సిస్టమ్ అని ఒకటి పెట్టేవాళ్ళు. అంటే అది వుడెన్ పీస్ సిస్టమ్ అంటే ఎవరో తెలుగులో మాట్లాడితే కనుక వాళ్ళకి అది పాస్ ఆన్ చేస్తుండేవాళ్ళు. అది సపోజ్ మీరు తెలుగులో మాట్లాడుతున్నారు అనుకోండి, మీకు ఆ వుడెన్ పీస్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనేది దానికి పెడతారు అన్నమాట. ఇంకొకళ్ళు మీరు నుంచి ఇంకొకటి ఎవరో మీ దగ్గర ఇంకోటి వచ్చి తెలుగులో మాట్లాడుతుంటే అతనికి పాస్ ఆన్ చేస్తారు. ఇట్లా నైట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు వెళ్ళి నీల్ డౌన్ చేయాలి. నీల్ డౌన్ చేసి ఫైన్ కూడా ఏదో కట్టేవాళ్ళు. సో దిస్ వాజ్ దిర్ ఆల్ సమ్ వెరీ గుడ్ సిస్టమ్స్. అండ్ కొంత అంటే ఇంగ్లీష్ కూడా మాకు మంచి షేక్స్పియర్ డ్రామాస్ అయ్యి ఉండేది. సో అదే ఇట్ వాస్ గుడ్ స్కూల్. అండ్ తర్వాత దట్స్ హౌ స్కూలింగ్ వాజ్. అండ్ కొంచెం ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద కూడా ఫోకస్ ఉండేది. చదువుతో పని చేసేవాళ్ళం ఉండే అక్కడ. రంగనాథ్ గారు, ఇప్పుడు మీరు we have seen your journey from for the last 15-20 years in this whole where you are today, right? It's an amazing journey where you started and how you've been as become the leading chief of Hydra. సో ఈ లాస్ట్ మీ జర్నీలో ఇప్పటి వరకు మీకు మోస్ట్ అంటే there is one aha moment that this is what I achieved, or this is an excellent case that I pursued it and then I was able to do justice,
అని మీకు అలా అనిపించిందండి ఇప్పుడు వరకు వన్ ఆఫ్ దోస్ మీదైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా ఈ కేసు నల్గొండ గురించి అంటారా లేకపోతే మీరు అంటే ఒక ఓవరాల్ గా కేసు అంటే గురించి? దేర్ ఆల్వేస్ ఒక 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 లైఫ్ చూసుకుంటే ఎవరన్నా ఒక సక్సెస్ స్టోరీ చూసుకుంటే దేర్ ఆల్వేస్ మల్టిపుల్ లెసన్స్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్ రైట్ సో ఈ Yeah. లాస్ట్ ట్రావెల్లో 15 years లో టెల్ us about something that made you like probably a challenging situation or maybe something that you have to put more critical thinking into it or యా రైట్ అండి. సో నాకు అంటే ఐ ఫీల్ లైక్ ఎవ్రీ జాబ్ వాజ్ క్వైట్ ఛాలెంజింగ్ అండి. బట్ నాకు కెరియర్లో నేను అనుకున్నది అడిషనల్ ఎస్పీ నక్సల్ ఆపరేషన్స్ అది నేను ఉండేవాడిని. సో దిస్ వాస్ 2006 ఆ టైంలో అనమాట. సో దిస్ వాస్ ఇన్ మార్కాపూర్, ప్రకాశం డిస్ట్రిక్ట్లో. సో అది దట్ వాస్ కన్సిడర్ టు బి ద అప్పుడు హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నక్సల్ మూవ్మెంట్ అనమాట. సో ఆల్ ద టాప్ లీడర్షిప్ ఆఫ్ నక్సల్స్ వర్ ఆల్ ఇన్ నల్లమల్ల ఫారెస్ట్. అండ్ అది మార్కాపూర్ వాజ్ అది దాంట్లో అది సెంటర్ అనమాట. అది సో అక్కడ అది ఐ థింక్ దాంట్లో కంటైనింగ్ నక్సలిజం, చెకింగ్ దెమ్ అండ్ న్యూట్రలైజింగ్ దెమ్. అప్పుడు పెద్ద ఎత్తున ఎన్కౌంటర్స్ చేసి దాదాపు 42 మంది నక్సలైట్స్ చనిపోయారు. మేము ఆ తర్వాత అక్కడ 2 years వర్క్ చేసిన దాంట్లో. సో దానికి తర్వాత నాకు ప్రెసిడెన్షియల్ గ్యాలంటరీ మెడల్ కూడా, అంటే రాష్ట్రపతి శౌర్య పథకం అంటారు కదా, అది కూడా ఇచ్చారు. సో దట్ వాజ్ ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అనిపించింది. అంటే దాంట్లో చాలా ఉండేది. అంటే మనం బీయింగ్ ఏ ఇంజనీర్, సో లాట్ ఆఫ్ టెక్నాలజీ ఇంటర్సెప్షన్స్, ఇవన్నీ కూడా వైర్లెస్ని ట్యాప్ చేయటము, ఇట్లా రకరకాల, అంటే అవతల వాడి మీద మనం నువ్వు నీ శత్రువు ఆర్ వాట్ ఎవర్ నీ ఒక అడ్వర్సరీ మీద పట్టు తెచ్చుకోవాలంటే కనుక మన దగ్గర ఏదో ఒకటి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఒకటి ఉండాలి, లేకపోతే ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ ఉండాలి. నార్మల్ రొటీన్ పద్ధతిలో వెళ్తే వర్కౌట్ కాదు. సో వాళ్ళకి మనం షాక్ ఇచ్చేటటువంటిది, అంటే వాళ్ళకి సర్ప్రైజింగ్ ఉండేటటువంటి ఇంటెలిజెన్స్లో కొంత దట్ వాజ్ అక్కడ ఆ టైంలో చేసినటువంటిది ఇట్ వాజ్ రెవల్యూషనరీ థింగ్. తర్వాత కంట్రీలో చాలా చోట్ల కూడా అది ఫాలో అయ్యారనమాట మొత్తం, అంటే వైర్లెస్ ఇంటర్సెప్షన్స్ అన్నమాట. సో ఫస్ట్ టైం వి డిడ్ ఇట్ ఇన్ మార్కాపూర్. సో అది చేయటం జరిగింది. సో దాని నుంచి తర్వాత కంట్రీ వైడ్ మొత్తం కూడా దాన్నే మోడల్గా తీసుకొని లాట్ ఆఫ్ ఐబీ నుంచి, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి కూడా ఫాలో అయ్యారు. సో దట్ వాజ్ ఇన్ నక్సల్. దీని తర్వాత గ్రేహౌన్స్లో ఐ వాజ్, అంటే ఇనిషియల్ పార్ట్ అంతా కూడా మాది నక్సల్ మూవ్మెంట్ని చెక్ చేయడంలోనే ఉండేది అంతా టిల్ 2000 బిగినింగ్. అంటే మీరు చూసే డెకేడ్ ఆఫ్ 2000 అంతా కూడా ఫస్ట్ పార్ట్ ఆఫ్ 2000 నుంచి ఆల్మోస్ట్ 2012, 10-12 దాకా కూడా నక్సల్ మూవ్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉండేది తెలంగాణను, ఏపీలో కూడా. సో అప్పుడు అందరూ కూడా ఆల్ యంగ్ ఆఫీసర్స్ వర్ మేడ్ టు వర్క్ ఇన్ నక్సలైట్ ఏరియాస్. సో గ్రేహౌన్స్లో నేను ఐ వాజ్ ఎస్పీ గ్రేహౌన్స్. అంటే దాన్ని అక్కడ భాషలో అంటే దాన్ని ఏమని చెప్తారంటే గ్రూప్ కమాండర్ అంటాం అనమాట. ఇట్ వాస్ మామూలుగా చెప్పాలంటే ఎస్పీ గ్రేహౌన్స్, ఇది విశాఖపట్నం. సో దట్ వాజ్ ఆల్సో క్వైట్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్. యాక్చువల్గా నేను అక్కడికి పోస్ట్ చేసే ముందు నన్ను ఒక బలిమెల అని ఒకటి ఉంటుంది, ఒరిస్సాను మనకి ఆంధ్ర బార్డర్లో బలిమెల అని ఒకటి పెద్ద రిజర్వాయర్ ఉంటుంది. ఆ రిజర్వాయర్లో గ్రేహౌన్స్ వాళ్ళు 2008 జూన్లో పెద్ద ఇది, అంటే వాళ్ళు నక్సలైట్స్ వాళ్ళని అంబుష్ చేసి మట్టు పెడతారు అనమాట. అంటే చంపడం జరుగుతుంది. 35 మంది చనిపోతారు గ్రేహౌన్స్ అంతా కూడా. ఒక లాంచ్లో వస్తుంటే దాన్ని మొత్తం చేస్తే లాంచ్ అంతా తిరగబడి రిజర్వాయర్లో పడి, తర్వాత చాలా క్రొకోడైల్స్ అయినా ఉంటాయి అక్కడ అంతా. దాంట్లో దట్ వాజ్ హ్యూజ్ లాస్ టు గ్రేహౌన్స్. అండ్ గ్రేహౌన్స్ ఎప్పుడు కూడా 1989లో వ్యాస్ గారు అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన స్టార్ట్ చేశారు. తర్వాత ఆయన కూడా చనిపోయారు ఎన్కౌంటర్లో. సో వ్యాస్ గారు ఆయన స్టార్ట్ చేసిన దాంట్లో పూర్తి లాసెస్ అంతా కూడా గ్రేహౌన్స్ సఫర్ అయిన దానికి ఈ ఒక్క బలిమల ఇన్సిడెంటే చాలా ఎక్కువ అనమాట. అంటే అప్పటిదాకా 30 ఏళ్ళు సఫర్ అయిన లాసెస్, ఆ ఒక్క రోజుతో జరిగిన లాసెస్ చాలా ఎక్కువ. ఇది చూస్తే కంపేర్ చేస్తే 2008 జూన్లో జరిగినటువంటి ఆ లాసెస్ వర్ అది చాలా ఫినామినల్లీ ఎక్స్ట్రాడినరీ ఇది ఉందన్నమాట. అంటే చాలా ఎక్సెప్షనల్లీ హై ఫిగర్ అనమాట, 35 మంది చనిపోవడం. ఆ తర్వాత కొన్ని రోజులు అక్కడ గ్రేహౌన్స్ ఆఫీస్ అంతా మూసేయటం అంటే దాదాపు అక్కడ యాక్టివిటీస్ ఉండవు, అంత ఆపరేషన్స్ కూడా చేసిన తర్వాత అప్పుడు ద గవర్నమెంట్ డిసైడ్స్ టు పోస్ట్ మీ ఇది గ్రేహౌన్స్ యాజ్ ఎస్పీ గ్రేహౌన్స్, అది వైజాగ్లో. దాన్ని ఏఓబి ఏరియా అంటారు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాలో. మళ్ళీ రివైవల్ ఆఫ్ ద నక్సల్ ఆపరేషన్స్ అండ్ మళ్ళీ పట్టు తెచ్చుకోవాలని చెప్పేసి కొంత గ్రేహౌన్స్ అప్పుడే, అంటే ఎట్లుంటుంది అంటే మనకు ఒక సిక్ ఇండస్ట్రీని మనం రివైవ్ చేయాలన్నప్పుడు ఎలా ఉంటుందో అటువంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అనమాట. సో
సో ఐ ఆల్వేస్ లైక్ టు ఫేస్ ఛాలెంజెస్ అనమాట. చంద్రబాబు గారు అంటుంటారు కదా, మనకి ప్రతి ఒక ఏది ఒక ఛాలెంజ్ లేకపోతే ఒక ఇట్లా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దట్స్ అయినా మనకి గ్రో అవ్వటానికి లేకపోతే మనకి మన వర్త్ మనం చూపించడానికి ఒక మంచి అవకాశం అనమాట. యూనో ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీ, రైట్? సో మనం Exactly. అటువంటి ఛాలెంజెస్ మనం గనక తీసుకోగలిగితే గనక మనం వీ షుడ్ నెవర్ షై అవే ఫ్రమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఫేసింగ్ ఎనీ ఛాలెంజెస్ ఆర్ వెరీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్. అండ్ అక్కడే తేడా వచ్చేది. అంటే దట్స్ వేర్ ఐ ఫీల్ మనకి 100 మందిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకి పోటీ ఉండేవాళ్ళు ఒక 4-5 ఉంటారు. ఆ 4-5 ఉంటారు. తక్కిన 90-95 మంది జనరల్గా అందరూ అంటే ఒక 90 మంది అట్లా 80-20 ప్రిన్సిపల్ అంటుంటారు, అంటే డిఫరెంట్ కాంటాక్ట్స్లో. కానీ బట్ ఐ ఫీల్ దట్ అరౌండ్ 95 దాకా అంత కొంత నార్మల్గా ఉండేవాళ్ళే ఉంటారు. ఓ 5 దాంట్లో ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ ఉంటారు అన్నమాట. ఎక్కడైనా మీరు బిజినెస్లో కానివ్వండి, లేకపోతే మీరు ఐటీలో కానివ్వండి, మీరు తక్కిన ఉండే వాళ్ళందరూ కూడా జనరల్గా దే ఆర్ ద ఫాలోవర్స్. బట్ ఆ లీడర్స్ అనేవాళ్ళు ఆర్ ఓన్లీ 5-10% ఉంటారు. వాళ్ళు దే డిసైడ్, దే రైట్ ద హిస్టరీ. ఇంకా చెప్పాలంటే హిస్టరీ రాసే వాళ్ళైతే 1%-2% ఉంటారు. సో దిస్ ఈస్ ద పీపుల్ మనం ఆ బ్రాకెట్లోకి వెళ్ళాలంటే కనుక కాన్స్టెంట్గా మనల్ని మనం ఐ థింక్ మన వీక్నెసెస్ స్వాట్ అనాలిసిస్లు లేదా మన ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళటం, ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి తప్పకుండా. వాటి నుంచి మనం మళ్ళీ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ సచ్ మిస్టేక్స్ అండ్ ఆల్. సో ఇక్కడ గ్రేహౌన్స్ వాజ్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో నేను అక్కడ ఎస్పీ గ్రేహౌన్స్లో ఉండి తర్వాత ఎక్కువ రివైవ్ ద నక్సల్ ఆపరేషన్స్. అండ్ దాని తర్వాత పెద్ద ఎత్తున కూడా we did lot of encounters అదంతా. అంటే సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ మై కెరియర్ వాజ్ ఆల్ ఇన్ నక్సల్, చెకింగ్ ద నక్సల్ మూవ్మెంట్ అన్నమాట. ఆ తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ ఎస్పీ ఖమ్మం. అక్కడ కూడా వీ హ్యాడ్ సమ్ వండర్ఫుల్ దిస్ థింగ్. ఆ తర్వాత నుంచి ఇక నార్మల్ పబ్లిక్ దీంట్లోకి రావటం జరిగింది. రైట్, నల్గొండ ఎస్పీగా ఆర్ డిసిపి ట్రాఫిక్ హైదరాబాద్. ఆ తర్వాత ఐ వాజ్ ఆల్సో నల్గొండ ఎస్పీగా చేసినప్పుడు మీరు మన మారుతి కేసు విన్నారు యా కదండి. రైట్. అండ్ ఆ కేసెస్ ఉన్నాయి. అవును, దట్ వాజ్ అది ఆ గుడ్ కేసులో కేస్. కూడా మీరు లైమ్ లైట్ లోకి వచ్చారు. అండ్ వి హర్డ్ దట్ యు ట్రాక్డ్ ఇట్ విత్ ఇన్ 1 day, 24 hours లోపే ప్రాబ్లీ యు అవునండి. దట్ వాజ్ ఎ వెరీ సెన్సేషనల్ కేస్. అండ్ సి ఇట్లా మనకు ప్రతి కేసు కూడా మనకు ఒక పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ప్రతి కేసు ఆర్ ప్రతి ఇష్యూ కూడా మనకు వచ్చేది కూడా ఐ సీన్ దట్ వే. అంటే ఎవరన్నా మనకు ఒక కంప్లైనెంట్ వచ్చినా, ఒక పిటిషన్ వచ్చినా కానీ ఈ కేసు కూడా ఏంటంటే మీకు అమృత ప్రణయ్ కేసు అని మారుతిరావు గారికి వాళ్ళ ఫాదర్ ఉంటారు. అమృత అనే అమ్మాయి, వాళ్ళ ఫాదర్ మారుతిరావు అని చెప్పేసి ఈజ్ అక్కడ వైశ్య అతను, వెరీ క్వైట్ అఫ్లుయెంట్ మ్యాన్. ఆల్మోస్ట్ అబౌట్ 500-600 కోట్లు ఆస్తి ఉండేది అక్కడ. మిర్యాలగూడ అని ఉంటుంది నల్గొండలో. దాంట్లో అక్కడ ఉండేవారు ఆయన. ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఆయన లేక లేక ఒక అమ్మాయి పుడుతుంది, అమృత అనే అమ్మాయి. చక్కగా అంటే మంచి చూడటానికి చక్కగా ఉంటుంది. ఆ అమ్మాయికి చిన్నప్పుడు స్కూల్లోనే ఒక పిల్లవాడితోటి, అతను ఎస్సీ కురవాడు అనమాట, ప్రణయ్ అని చెప్పేసి ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడితోటి స్కూల్ నుంచి కొంత వాళ్ళిద్దరు దేవర్ క్వైట్ క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత దట్ టర్న్ ఇంటూ లవ్ అండ్ ఇట్లా కాస్త ఇద్దరు కూడా అవ్వటం. తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆ పిల్లవాడు కొంత ఐ థింక్ 1 year సీనియర్ అనుకుంటా. సో తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు 18th year ఎంఐ టెక్నికల్గా షీ బికమ్స్ ఎ మేజర్. 18th yearలో షీ గెట్స్ మ్యారీడ్ టు దిస్ బాయ్. దిస్ బాయ్ వాజ్ అరౌండ్ ఐ థింక్ 21 years ఎంత ఉండేది. అంటే 1 year డిఫరెన్స్ ఉన్నా కానీ క్లాస్లో. బట్ ఈ పిల్లవాడు కొంత 2-3 years ఏజ్లో పెద్దవాడు. సో అయిన తర్వాత ఇంట్లో తండ్రికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఇతను పిల్లవాడి ఫాదర్ ఏంటంటే ఎల్ఐసిలో పనిచేస్తుంటాడు. ఒక స్మాల్ అంటే ఒక మామూలు మిడిల్ లెవెల్ ఏదో ఇది ఉండేవాడు, అంటే సమ్ క్లర్క్ ఆఫీసర్ టైప్ ఉండేవాడు. బట్ ఇతనేమో ఇతనికి అలర్ముద్దుగా పెరిగిన కూతురు, పెంచిన కూతురు. సో ఒకటే లేక పుట్టిన కూతురు, పెద్ద సంబంధాలు, పెద్దది ఇవ్వాలని చెప్పి ఇతనికి ఉండేది. అది డైజెస్ట్ చేసుకోలేక తర్వాత ఇతను అల్లుండి పెళ్లి చేసుకున్న తర్వాత ఇతను బాగానే ఉన్నట్టు ఉంటాడు. తర్వాత ప్రొఫెషనల్ కిల్లర్స్ తోటి వాళ్ళని రోడ్డు మీద నరికిస్తారనమాట. అది అంతా కూడా దట్ వాస్ ఆల్ బాగా పాపులర్ అయిన కేసు అది. ఆ చంపిన వాడు శర్మ అని చెప్పేసి ఫ్రమ్ బీహార్. వాడు ఈజ్ ఎ ప్రొఫెషనల్ హైడ్ కిల్లర్ వాడు. బట్ వెనకాల ఆపరేట్ చేసినంత కూడా ఐఎస్ఐ ఆపరేటివ్స్ ఉంటారనమాట. వాళ్ళు దేవర్ ఆల్ ఫ్రమ్ అస్గర్ అలీ అని చెప్పేసి నోటోరియస్ ఫెల్లో వాడు. అస్గర్ అలీ ఒక గుజరాత్లో హోమ్ మినిస్టర్ని చంపుతాడు అన్నమాట. వీళ్ళంతా ఐఎస్ఐ ట్రైన్డ్ ఆపరేటివ్స్ అన్నమాట. ఐఎస్ఐ ఆపరేటివ్స్ బేసికల్గా నలుగురు నుంచి వెళ్ళి పాకిస్తాన్లో ట్రైన్ అయ్యి తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళా ఇండియాలో గుజరాత్లో ఒక హిరణ్ పాండ్యా అని చెప్పేసి ఒక హోమ్ మినిస్టర్ని చంపుతారు. దాంట్లో హీ వాజ్ A1 అంటే మొదటి ముద్దాయి అనమాట. ఎవరు? అస్గర్ అలీ.
ఇంకొకటి బారీ అని చెప్పేసి ఉంటాడు, మొహమ్మద్ బారీ అని చెప్పేసి, దట్ ఫెలో ఆల్సో A11 అదే మర్డర్ కేసు, హోమ్ మినిస్టర్ చెప్పిన కేసు. హోమ్ మినిస్టర్ చంపడం అంటే మామూలు విషయం కాదు. సో ఎందుకంటే హీఈస్ ఇన్ఛార్జ్ ఫర్ ద పోలీసింగ్, రైట్? Yeah. పోలీసింగ్ అతను చంపి వీళ్ళంతా కూడా దే ఆర్ వెరీ నోటోరియస్ ఇదనమాట, క్రిమినల్స్. దే ఆర్ ద పీపుల్ హు ఆర్ బిహైండ్ దిస్. అండ్ ముందు ఆపరేట్ చేసే స్క్రీన్ మీద మటుకు ఈ శర్మ అని చెప్పేసి నరుకుతాడు అనమాట. నరికినప్పుడు మనకు అది తప్ప ఏం లేదు. సో దాంట్లో మనం వెంటనే ట్రాక్ చేయడం అదంతా కూడా వాట్సాప్ కాన్వర్జేషన్స్, వాట్సాప్ కాల్స్ ఉంటాయి. అంటే ఇంటర్సెప్ట్ కావాలన్నమాట యాక్చువల్గా బేసికల్గా. సో వాళ్ళు ఆ మోడ్ని వాడారు అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ అనమాట. సో అప్పుడు వేర్ వి రియలైజ్ దట్ కొంత ఈ అంటే మనం వాడిని ట్రాక్ చేస్తున్నా కానీ కూడా వాడిని మనం మిస్ అయ్యాం అనమాట యాక్చువల్గా అప్పుడు ఆ టైంలో. దిస్ వాజ్ ఇన్ 2018. సో సో దట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్ కేస్. అంటే వాడిని వెంటనే మనం వీళ్ళు అని చెప్పేసి ఐడెంటిఫై చేయటం, వీళ్ళని అందరినీ కూడా 3 రోజుల్లోనే అరెస్ట్ చేయటం చేసి తీసుకొచ్చి పబ్లిక్ అయితే అప్పుడు అటు లాట్ ఆఫ్ అప్రూవర్ అండ్ హ్యూ అండ్ క్రై అబౌట్ దిస్ ఇన్సిడెంట్ అనమాట. ఎందుకంటే ఒక ఎస్సీ దళిత పిల్లవాడిని రోడ్డు మీద నరికి చంపటం, ఇదంతా కూడా ఎస్సీ సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్ర తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున చేయటం, అండ్ ఈ కేసు కూడా మీడియా కూడా బాగా హైలైట్ చేయటం, ఇదంతా తోటి కొంత దిస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ అస్ టు డెలివర్ ఇమీడియట్లీ అనేది. సో ప్రెజర్ సిచ్యువేషన్స్ లో కూడా మనం యూ హ్యావ్ టు హ్యావ్ స్ట్రాంగ్ నర్వ్స్ అన్నమాట. సో దట్స్ వాట్. అంటే చాలా మంది వాంటెడ్ దిస్ టు కనెక్ట్ టు లీడర్షిప్ అండ్ థింగ్స్ లైక్ దిస్. సో మనం ప్రెషర్ సిచ్యువేషన్స్ లో యూ షుడ్ నెవర్ బకిల్ అండర్ ప్రెషర్, రైట్? సో అది చాలా ఇంపార్టెంట్. సో మనల్ని వీ హ్యావ్ టు కీప్ అవర్ కంపోజర్ ఆర్ మెయింటైన్ దట్ కంపోజర్. అండ్ మనకి చాలా జాగ్రత్తగా ఆ టైంలోనే తప్పులు చేస్తాము ప్రెషర్లో. మనం అది మనల్ని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. సో ప్రెషర్ ఉన్నప్పుడు మనం తప్పులు చేస్తాం కాబట్టి మనం ఆ సిచ్యువేషన్లో మనం లేదు మనల్ని మనం కామ్ డౌన్ చేసుకోవటం, కూల్ డౌన్ చేసుకునే ప్రక్రియ కూడా మనలో ఉండాలి. అంటే ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఇంటర్నల్, మనలోనే మన ఫిల్టర్స్ ఉండాలన్నమాట. ఇవన్నీ సో ఎవడో చెప్పడు, ఇంట్లో ఉంటుంది, ఇంట్లో అందరు సపోర్ట్ చేస్తారు. సో ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి సపోర్ట్, బట్ స్టిల్ అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ అస్, రైట్? మన ఇంటర్నల్గా మనం ఆ స్ట్రెంత్ ఉంటే కనుక ఐ థింక్ వీ కెన్ హ్యాండిల్ సచ్ సిచ్యువేషన్స్ అండ్ ఆల్. సో దట్ వాజ్ ఎ గుడ్ కేస్. ఆ తర్వాత అది ఇప్పుడు ట్రయల్ కూడా వచ్చింది. యాక్చువల్గా ట్రయల్ అయిపోయింది. ఐ థింక్ డెత్ సెంటెన్స్ ఆర్ వాళ్ళకి లైఫ్ ఇది జరుగుతుందని చెప్పి కూడా నాకు అమ్మాయి మాటలు నమ్ముతా డెత్ సెంటెన్స్ పట్టడానికి ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ ఇదండి అది ఆ కేసు. మీరు ఇప్పుడే అన్నట్టు రంగనాథ్ గారు, ఇప్పుడే మీరు మన ప్రెషర్ మేనేజ్మెంట్ అని చెప్తున్నారు, విచ్ ఇస్ ఐ థింక్ మోస్ట్ క్రిటికల్ యాజ్ యంగ్ entrepreneurs here from USA and other younger crowd who are actually working in IT and other fields. They go through this pressure and depression most of the times. I think and everybody has to go through this at some point of time. So I think మీరు అన్నట్టుగానే అంటే what are the techniques that you use and to overcome this pressure techniques, అంటే to every situation is challenging for you, right? Every single case is challenging, because మీరు ఐడియల్గా చూసుకుంటే criminals are becoming more and more technically savvy. They understand cyber technology more than us. They understand they know how to target soft victims. So how do you handle all these situations? How do you handle సో అంటే ఐ థింక్ ఈ ఇన్నర్ స్ట్రెంత్ డెవలప్ చేయడం అనేది ఇట్ హ్యాస్ టు బి వెరీ సిస్టమేటికలీ డెవలప్డ్ అండి. ఐ డోంట్ థింక్ ఇట్ డెవలప్స్ ఇన్ ఎ డే ఆర్ 2. సో మనం ముందు మన గురించి మనం తెలుసుకోవాలి, మన వీక్నెస్లు మన స్ట్రెంత్లు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత యూ హ్యావ్ టు డూ సమ్ బుక్ రీడింగ్ ఆల్సో. తీసుకుంటూ మనం దాన్ని నేను ఐ థింక్ మంచి బుక్స్ కూడా చదువుతూ మనల్ని మనం అది ఇంటర్నలైజ్ చేసుకోవాలి. ఆ బుక్స్లో ఉన్నటువంటి అంశాన్ని, సారాంశాన్ని మనం ఇంటర్నలైజ్ చేసుకోగలిగితే కనుక మనలో రిఫ్లెక్షన్స్ కూడా ఉండాలి. అంటే యూ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ అండ్ నాట్ ఓన్లీ ఇంటర్నలైజ్ ఇట్, దాన్ని మనం ఇంట్రాస్పెక్ట్ కూడా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన లైఫ్కి మనం కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి. చేస్తూ సిచ్యువేషన్స్ మనం అండర్గోయే సిచ్యువేషన్స్ 1-10 ఉంటే బుక్స్ చదవటం వల్ల డిఫరెంట్ పీపుల్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చెప్పేదాన్ని మనం ఐ థింక్ వందల సిచ్యువేషన్స్ మనల్ని మనం ఊహించుకుంటూ దాంట్లో మనం ఎలా చేయొచ్చు, ఎట్లా చేశారు ఇదనేది కూడా మనకి ఐ థింక్ బుక్ రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అందరికీ కూడా. దాన్ని జాగ్రత్తగా చదవాలి, ఏదో మామూలు ఏదో కాకుండా. అండ్ లాట్ ఆఫ్ ఇప్పుడు అంతా యూట్యూబ్ వీడియోస్ లేకపోతే ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంతా ఇప్పుడు అంతా ఏఐ ఇప్పుడు బేస్డ్ మీకు ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ ఎవర్ మీరు ఏది తీసుకున్నా కానీ కూడా మీరు మన లైఫ్ కన్వయించుకునేటట్టు చేసుకోవాలి. చేసుకుంటూ అండ్ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం డిస్కస్ కూడా చేయాలి. పక్కన మనకి మంచి ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఉంటే కనుక ఆ ఫ్రెండ్స్ తోటి కూడా మనం డిస్కస్ చేసాం అనుకోండి,
సిచ్యువేషన్ని అనలైజ్ చేయాలి, చేసి ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఆ, నేను ఇది అమ్మాయి అమృత కేసులో నేను నేర్చుకున్నప్పుడు నాకు అనిపించింది, ఒక టీనేజర్ ఒక అమ్మాయి న్యాచురల్గా వాళ్ళు రియాక్షన్ అలానే ఉంటుంది. తండ్రిగా తండ్రి ఏం చేశాడు, అతను తొందర పెట్టాడు పెళ్లి చేసుకోవాలని సంబంధాలు చూస్తున్నప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంది వాళ్ళ లవర్ తోటి. సో ఒక తండ్రిగా అంటే మీరు కొత్త బంగారు లోకం సినిమా ఉంటుంది చూడండి, అది చాలా బాగుంటుంది, దిల్ రాజు గారి సినిమా అది. సో ఆ, కొత్త బంగారు లోకం ఆ సినిమా నేను అది చూసినప్పుడు నాకు అనిపించింది, అరే ఇది కరెక్టే కదా, ఇది చాలా అనుభవంతో తీసాడని. తర్వాత అంటే నేను ఈ కేసు చేసిన తర్వాత ఆ సినిమాని చాలా ఏళ్ళ క్రితం చూశాను. అంటే మీరు పిల్లల్ని మనం వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా కానీ కూడా మనం తొందర పెట్టేటటువంటి సిస్టమ్ చేయకూడదు. అంటే మీకు వేరే సంబంధాలు చూస్తున్నాను అయ్యి అనేది మనం కొంత ఓకే రైట్ చూస్తామమ్మా తప్పకుండా నువ్వు, బట్ యూనో కొంత టైమ్ ఈజ్ ద హీలర్ అన్నిటికీ. సో మనం అది కూడా టైంని గెయిన్ చేయాలి, గెయిన్ చేస్తూ వాళ్ళకి నచ్చజెప్పేటటువంటి చేస్తున్నాం అనుకోండి, వాళ్ళని మనం హర్ట్ చేయకూడదు, అలానే యాక్సెప్ట్ చేస్తున్నట్టు కాకుండా వాళ్ళకి వయా మీడియాగా మనం ఓకే పర్లేదు అంటున్నావు కాబట్టి ఒక 3-4 ఏళ్ళు వెయిట్ చేయాలంటే ఈ 3-4 ఏళ్ళలో ఇప్పుడు ఒకవేళ ఇష్టం లేకపోతే ఆ పిల్లోడు చాలా మంది బ్రేక్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. చాలా మంది ఇప్పుడు అదే అవుతుంది. అంటే వాళ్ళ తండ్రి అది నేను ఆ మారుతిరావు ఇంట్రాగేషన్ కూడా అన్నాను, వాళ్ళ ఎందుకు చేయలేదని కూడా అన్నాను. పాపం అతను అంటే అతను పేరెంటింగ్ డబ్బు సంపాదన తెలుసు కానీ పేరెంటింగ్ టెక్నిక్స్ తెలియదు అనిపించింది నాకు. అంటే డబ్బు వదలకోట్లు సంపాదించాడు కానీ బట్ బేసిక్స్ అది లేకపోవటం, టీనేజ్ సైకాలజీని అండర్స్టాండ్ చేసుకోలేకపోవటం, కానీ దీస్ ఆర్ ఆల్ మనకి తెలుసుకోవాల్సిన అంశాలని అనిపించింది. సో సేమ్ థింగ్ మన లైఫ్ అన్వయించుకుంటే కనుక ఇట్లా మనం పక్కన వాళ్ళ సిచ్యువేషన్స్ని మనకి అన్వయించుకుంటూ డిస్కస్ చేసుకుంటూ అలానే ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. మంచి బ్యాలెన్స్డ్గా మెచ్యూర్డ్గా ఉండే మంచి ఫ్రెండ్స్ అనేది వాళ్ళతోటి చేస్తే కనుక ఇట్స్ ఆల్వేస్ మనల్ని మనం స్ట్రెంథన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇట్లాంటి హలో సార్. ప్రెషర్స్ వస్తాయి. ప్రెషర్స్ అనేది ఏముందండి, ఏదో మీకు ఏమన్నా లే నమస్కారం ఆఫ్ సార్. ఉండదు. నమస్తే అమ్మా, ఎవరండి? నా పేరు రేణుక అండి. ఏం లేదండి, Yeah. మేము ఎన్ఆర్ఐ ఉమెన్ ఒక చిన్న క్వశ్చన్ అండి. మాకు మీ గురించి Yeah. చాలా Madam, చూస్తుంటామండి న్యూస్ లో, ఇక్కడ రియలీ హెల్ప్ఫుల్. Venu garu, షార్ట్ మనం షార్ట్ we'll అండ్ take the questions later అండి ఒకసారి. ఓకే అండి. Yeah, please. Yeah. రంగనాథ్ గారు, ఓకే, మనకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. ఐ నో యూ హ్యావ్ టు గో ఇన్ హాఫ్ అన్ అవర్. కొంచెం ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది, కొంచెం విల్ గో ఇన్ టు ద క్రక్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ అండి. ఇది కొంచెం డిబేటబుల్, కొంచెం కాంట్రవర్సీ ఉంటాయి, బట్ యూ కెన్. పర్లేదండి, నో ప్రాబ్లం. షూర్. సో కమింగ్ బ్యాక్ టు హైడ్రా, అంటే వీఆర్ హియరింగ్ లాట్ ఆఫ్ న్యూస్ ఆన్ హైడ్రా అండి. ఎస్టర్డే ఆల్సో వీ హర్డ్ సమ్ న్యూస్ అబౌట్ మల్లారెడ్డి గారి వాళ్ళ ప్రాపర్టీ ఏదో గోడలను అవన్నీ బ్రేక్ చేశారని చెప్పి కూడా వి జస్ట్ రెడ్ ద న్యూస్. సో వాట్ ఈస్ దిస్ హైడ్రా అండ్ వై రేవంత్ రెడ్డి గారు సీఎం ఆఫ్ తెలంగాణ సెలెక్టెడ్ యూ యాజ్ దిస్ ఫర్ దిస్ హాట్ పొజిషన్? అంటే మీ రెస్పాన్స్ ఏంటి? మీకు పిలిచి హైడ్రా పొజిషన్ ఇచ్చినప్పుడు మీ రెస్పాన్స్ ఎలా ఉంది? అట్లాగే వై రేవంత్ రెడ్డి గారు సెలెక్టెడ్ యూ వెన్ దేర్ ఆర్ సో మెనీ అదర్ ఆఫీసర్స్? And what is that unique, capability or caliber that made you take this task? Because Hydra is not a joke. There are a lot of pressure, a lot of big things. Under make a back end. I know how things work in Hyderabad, Telangana atla untundi, political pressure. And surprisingly, మీరు both parties though you are, I think you are in good books. That is also surprising. When I was trying to read you, even in TRS government, they gave you decent positions. You did the excellent job. And now even under Congress government also you are you are excelling in under Hydra. So I wanted to ask you these questions, please. రైట్. దీంట్లో బేసికల్గా విజయ్ గారు పెద్ద అంటే నేను గవర్నమెంట్ మారింది ఎలక్షన్ 2023 ఎలక్షన్స్ అయిన తర్వాత, జనరల్గా గవర్నమెంట్ మారిన తర్వాత నేను గుడ్ పొజిషన్స్ ఇన్ ద ప్రీవియస్ రెజీమ్ ఆల్సో. కేసీఆర్ గారు నన్ను బాగా లైక్ చేసేవారు. బికాస్ నేను బ్యాలెన్స్గా పోతాను. నల్గొండలో నా ముందు ఫర్ ఇన్స్టెన్స్ నల్గొండ ఎస్పీగా 10 ఏళ్లలో 11 ఎస్పీలు మారారు. సో బట్ ఐ వాస్ దేర్ యాజ్ 4 years యాజ్ ఎస్పీ. నాకు డిఐజీ ప్రమోషన్ వచ్చినా కూడా నన్ను మళ్ళీ ఎస్పీగా కంటిన్యూ చేశారు అన్నమాట. అట్లా అది అంటే సో ఐ వాజ్ ఏబుల్ టు హ్యాండిల్ ఎవ్రీబడి కేర్ఫుల్లీ అండ్ టైట్గా లా అండ్ ఆర్డర్ పెడుతూ. అట్లానే వాళ్ళకి ఏంటంటే మనం ఏంటంటే వాళ్ళ ఇది ఉంటుంది అంటే మనం మళ్ళీ చాలా జాగ్రత్తగా, ఇప్పుడు సపోజ్ ఒక మంత్రి ఫోన్ చేశాడు అనుకోండి, మనం వెంటనే ఏం చెప్తాం వాళ్ళకి, లేదు సార్ ఇది కాదు అది అని చెప్పి మనం చెప్పడానికి లేదు. అలానే సార్ తప్పకుండా నేను చూస్తాను పంపించండి అని అంటాము. వాళ్ళు పంపించిన తర్వాత చూసిన తర్వాత అది లేదనుకుంది అనుకోండి, అది సరిగ్గా లేదు ఇష్యూ అని, ఓ రోజు తర్వాత మనమే ఫోన్ చేసి సార్ నిన్న మీరు పంపించారు, అది ఆ కేసు ఇలా ఉందని మనం చెప్పాం అనుకోండి, విల్ ఫీల్ హ్యాపీ. అంటే మనం ఈగోస్ అది హ్యాండిల్ చేయాలన్నమాట బేసికల్గా. సో ఈగో అది హ్యాండిల్ చేసినప్పుడు మనం చెప్పాలనుకుంటే జాగ్రత్తగా చెప్పాలన్నమాట.
సో చెప్పినప్పుడు వాళ్ళకు కూడా దే విల్ నాట్ ఫీల్ హార్ట్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు 10 మందిలో ఫోన్ చేస్తారు, ఒక మంత్రి ఫోన్ చేసి ఏమంటే నేను పంపిస్తున్నాను అని అంటే కనుక, లేదు సార్ మీరు పంపించేవాడు లంగా దొంగ అని అన్నాం అనుకోండి, ఆ 10 మంది ముందు ఆయన ప్రెస్టేజ్ అది కూడా ఉంటుంది. సో మనం అలానే పంపించండి అని అంటాం. వాడు ఎదవని తెలిసినా కానీ కూడా పంపించమని చెప్తాం. పంపించమని చెప్పి మనం తర్వాత చెప్పాల్సిన పద్ధతిలో చెప్పి ఆ పని కాకుండా అంటే ఆ లౌక్యం అనేది కాస్త ఉండాలి. ఈ అనేది అంటే ఎవ్రీ స్టేజ్ ఎవ్రీవేర్ దిస్ ఇస్ రిక్వైర్డ్. సో పొలిటీషియన్స్ని హ్యాండిల్ చేసినప్పుడు కొంత లౌక్యం కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్స్ హౌ కేసీఆర్ సంభవం అది కాస్త నేను అది జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాను అనేది, ప్లస్ అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ని టైట్గా చేస్తున్నాను అనేది ఆయనకు ఉండేది ఆ ఫీలింగ్. పెద్ద నేను అంటే ఎమ్మెల్యేస్ కూడా చాలాసార్లు నా మీద ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు వెళ్ళి అడిగినా కానీ కూడా ఒప్పుకునేవాడు కాదు, ఎప్పుడు ఒప్పుకోలేదు. సో అంటే అట్లా దట్స్ హౌ ఆ రెజ్యూమ్లో అలా ఉంది. వరంగల్ కూడా నేను ఐ వాజ్ కమిషనర్ అండ్ దాంట్లో కూడా అక్కడ కూడా ఈవెంట్ వెరీ టఫ్ ఆన్ ల్యాండ్ గ్రాబింగ్. అండ్ చాలా మంది ఎమ్మెల్యేస్ నేనంటే రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేస్ నేనంటే పడేది కాదనమాట. బేసికల్గా ఏంటంటే ల్యాండ్ గ్రాబింగ్ అంతా పవర్ఫుల్ ఫెలోసే వాళ్ళే చేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న కార్పొరేటర్స్ పొలిటీషియన్స్ వాళ్ళే ఉంటారు, రౌడీ షీటర్స్ వీళ్ళంతా హూ హ్యావ్ సపోర్ట్ ఆఫ్ ద లోకల్ అక్కడ పొలిటికల్ సెటప్ అని. సో వాళ్ళ మీద కొంత హార్ష్గా పోయేవాడిని. పోతున్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసినా కానీ కూడా ఎప్పుడు కేసీఆర్ గారు ఆయన ఎందుకో ఆయన నేనంటే బాగా లైక్ చేసేవారు. సో ఇట్లాంటి వాళ్ళే ఉండాలని అనేవాళ్ళం. అంటే మనం అక్కడ కొంత టైట్గా పోతుండేవాడిని. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం వాళ్ళకి ఎక్కడన్నా ఒకటి అర దగ్గర మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా చెప్పేటప్పుడు కూడా అది కూడా వాళ్ళు సీఎం దృష్టిలో ఉండేది అనమాట. అంటే జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు కూడా ఉండేది. అంటే మనం చెప్పాల్సిన పద్ధతిలో చెప్తూనే చేసామనుకోండి, ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ టఫ్ టాస్క్ అది. ఆ తర్వాత నాకు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఈవెన్ ఇంపార్టెంట్ పొజిషన్ అడిషనల్ సిపి క్రైమ్స్ అనేది ఇచ్చారు నాకు. సో దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ జాబ్ యాక్చువల్గా. బట్ ఒక 2 నెలలు అవ్వగానే నేను మళ్ళీ ఐజీ తెలంగాణ, నార్త్ తెలంగాణ నన్ను ఐ వాజ్ మేడ్ మల్టీ జోన్ 1 అంటారు. సో అది 2-3 నెలలు మళ్ళీ అక్కడికి వెళ్ళంగానే నన్ను ఈ హైడ్రా అనే దాన్ని ఒకదాన్ని క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి నాకు నన్ను చెప్పడం జరిగింది. నన్ను అంటే దీనికి డిజాస్టర్ మేనేజ్మెంట్కి మిమ్మల్ని వేస్తానంటే నేను ఐ ఫెల్ట్ కొంత ఇదేంటి నేనంటే బాగా సరిగ్గా చేయట్లేదా ఏంటి అని అనుకుని నేను పెద్ద ఫస్ట్లో ఇంట్రెస్ట్ చూపించాల. బట్ తర్వాత నన్ను మరి మళ్ళీ 2-3 సార్లు నన్ను అడిగి లేదు మీరు అనుకున్నట్టు అదేదో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే జనరల్గా వర్షాలు అవి వచ్చినప్పుడు ఏదో నార్మల్గా ఏదో పనిష్మెంట్ పోస్ట్ అని అనుకుంటారు జనరల్గా. అవునండి. బట్ వాళ్ళు అలా కాదు దీన్ని పోస్ట్ ఇచ్చా ఇట్లాంటిది అని చెప్పిన తర్వాత సిన్స్ ఐ మీన్ సీఎం వాంటెడ్ మీ టు బీ ఇన్ దట్ పోస్ట్. ఎందుకంటే వారికి నేను వరంగల్లో బేసికల్గా ల్యాండ్ గ్రాబింగ్ చెక్ చేసినదంతా కూడా ఆయన మైండ్లో బాగా వెళ్ళినట్టుంది. అక్కడి నుంచి కొంత ఇప్పుడు కరెంట్ కాంగ్రెస్ పొలిటీషియన్స్ కూడా వాళ్ళందరూ కూడా దే గేవ్ ఏ గుడ్ ఫీడ్బ్యాక్. నల్గొండ నుంచి కానీ, ఖమ్మం నుంచి కానీ, వరంగల్ నుంచి కానీ, వేర్ ఐ హ్యాడ్ వర్క్ యాజ్ ఎస్పీ ఆర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్కడ చేసిన వాళ్ళందరూ కూడా అంటే జనరల్గా ఎలా ఉంటుంది అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంటే కనుక కాంగ్రెస్ వాళ్ళని తొక్కేయటం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే టీఆర్ఎస్ వాళ్ళని తొక్కటం, ఇలా చేస్తుంటప్పుడు ఇప్పుడు మనకి ఏపీలో చూస్తే కనుక టీడీపీ ఉన్నప్పుడు వైసీపీ ఉన్నప్పుడు టీడీపీ ఈ టైప్ చేస్తున్నాం అనుకోండి. దట్ ఈస్ నాట్ ద పోలీసింగ్ రైట్. న్యాయం ధర్మం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మనం అది దాన్ని నిలబడితే కనుక ఐ థింక్ డెఫినెట్లీ అది మనకు ఒక ఫస్ట్ నుంచి అట్లా ఆ రెప్యుటేషన్ బిల్డ్ చేస్తే కనుక అది తీసుకునేటప్పుడు పోస్ట్ చేసేప్పుడు అట్లాంటి పోస్టులు వేస్తారు. సో మనం బ్యాలెన్స్గా ఉండాలి. పొలిటికల్ అనేది పెద్ద ఎంటర్టైన్ చేయము అనేది ఉంటే కనుక అది ఆటోమేటిక్గా ఆ రెప్యుటేషన్ మీద వెళ్ళిపోతుందండి అది. సో అంటే వాళ్ళు వేసినప్పుడే మనకి ఎవరు కూడా మనకి ఇప్పుడు నాకు ఎవరు ఫోన్ చేసి ఎవరు దే విల్ నాట్ ఆస్క్ మీ ఎనీ అన్రీజనబుల్ డిమాండ్స్ ఆర్ అన్రీజనబుల్ బికాస్ ఐ డోంట్ అబ్లైజ్ దెమ్ నేషనల్. అది వాళ్ళకి రాదు కాబట్టి వాళ్ళు అడగరు. అది అట్లా బిల్డ్ అయితే వస్తుంది. సో సీఎం గారు కూడా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ హ్యాడ్ ఏ గుడ్ ఒపీనియన్ ఆన్ మీ. వీళ్ళందరూ కూడా మినిస్టర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా రీసెంట్ మాకు అప్పుడు సో అది ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇట్ వాస్ వెరీ బ్యాలెన్స్డ్ అండ్ గుడ్ అండ్ దిస్ థింగ్ విత్ ఆపోజిషన్ పార్టీ వాళ్ళతో కూడా వాళ్ళందరూ చెప్పడంతో కూడా నన్ను దే గేమ్ మీ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్. సో ఈవెన్ నౌ ఆల్సో నేను పార్టీలకు అతీతంగా చూస్తాను. అండ్ ఎప్పుడైనా కానీ తప్పుడు ఈ ల్యాండ్ గ్రాబింగ్ చేసే వాళ్ళు కూడా ఎవరంటే ఇప్పుడు చాలా మంది రూలింగ్ పార్టీకి షిఫ్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. వాళ్ళే చేస్తుంటారు ఎందుకంటే వాడికి పవర్ కావాలి ఫస్ట్. ఆ పవర్ అనేది ఒక దీనిగా పెట్టుకొని వాళ్ళు కొంత టిల్ట్ అయ్యి మళ్ళీ ఇది పార్టీ చేంజ్ చేసి అంటే పార్టీ అనేది వాళ్ళకి కాదనమాట. అక్కడ ఏంటంటే వాళ్ళు ఆ పవర్ని కంటిన్యూ చేసుకుంటూ దాన్ని ముసుగులో చాలా మంది
ఇట్లా గ్రాబింగ్లో ఇవి చేస్తుంటారు. అవి చెక్ చేయడానికి హైడ్రా అనే ఇన్స్టిట్యూషన్ ఒకటి ఇప్పుడు క్రియేట్ చేశారు. సో దీనికి ఐ థింక్ దిస్ ఇస్ ఇప్పుడు జస్ట్ హార్డ్లీ 5-6 months ఓల్డ్ దిస్ ఆర్గనైజేషన్. కేర్ఫుల్గా వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో అసెట్ ప్రొటెక్షన్. అసెట్ ప్రొటెక్షన్ అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్. అసెట్ ప్రొటెక్షన్ అంటే వీ ప్రొటెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్, వీ ప్రొటెక్ట్ లాట్ ఆఫ్ పార్క్స్, ఓపెన్ స్పేసెస్ ఉంటాయి లేఅవుట్స్లో కూడా ఉంటాయి, రోడ్స్. ఇదే కాకుండా వాటర్ బాడీస్ ఉంటాయి అండ్ నాలాస్, వాటర్ బాడీస్, స్ట్రీమ్స్, ఇవన్నీ కూడా వి ప్రొటెక్ట్ రోడ్ ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ అన్నమాట చేస్తూ వీఆర్ ఇన్ టు బేసికల్లీ సెక్యూరింగ్ దిస్ అండ్ ప్రొటెక్టింగ్ దిస్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. హైడ్రా మీరు లీడ్ తీసుకున్నాక వై డిడ్ యూ స్టార్ట్ విత్ వన్ మేజర్ కన్వెన్షన్ హాల్ అండి? ఎనీ స్ట్రాటజీ ఆర్ ఎనీ స్పెసిఫిక్ ప్రెషర్ ఆర్ అండ్ వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? వై హైడ్రా ఐ థింక్ మీరు ఫస్ట్ స్టార్టింగే యూ స్టార్టెడ్ విత్ ఎ బిగ్ బ్లో. అంటే ఎట్లా అంటే ఇట్ గాట్ లాట్ ఆఫ్ మీడియా అటెన్షన్ అండ్ లాట్ ఆఫ్ పబ్లిక్ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ఓకే వాట్ ఈస్ దిస్ న్యూ హైడ్రా అని. సో ఎనీ స్పెసిఫిక్ స్ట్రాటజీ in working to or any strategy to demolish N convention? అట్లా లేదండి. ఎన్ కన్వెన్షన్ వీ హ్యావ్ డిమాలిష్డ్ ఐ బిలీవ్ ఆన్ August 24th. బట్ దానికన్నా ముందు ఫస్ట్ మేము డిమాలిష్ చేసింది ఇట్ వాజ్ ఇన్ ద ఎంఐఎం స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. ఎంఐఎం స్ట్రాంగ్ హోల్డ్ బుమ్రుక్ దోలా అని చెప్పేసి ఒక చెరువులో అక్కడ లోకల్ ఎమ్మెల్యే అండ్ ఆల్సో లోకల్ ఎమ్మెల్సీ దేవర్ బిల్డింగ్ హ్యూజ్ అపార్ట్మెంట్స్ అనమాట వితౌట్ పర్మిషన్స్ అండ్ ఆల్ ఇన్ ద లోకల్ లేక్ అనమాట. అంతకుముందు జిహెచ్ఎంసీ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఇప్పుడు గత సంవత్సరాలు జరుగుతున్నాయి అక్కడ చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే కూడా జిహెచ్ఎంసీ అబ్జెక్ట్ చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా డైరెక్షన్ ఇచ్చింది. అందరూ పేపర్ మీద రాస్తారు కూలగొట్టాలని చెప్పి, కానీ గ్రౌండ్లో జరగట్లేదు అక్కడ. సో వీ ఇమీడియట్లీ డన్ సమ్ డిమాలిషన్. అంటే డిమాలిషన్ చేసినప్పుడు వాళ్ళకి దే గెట్ వరీడ్ బికాస్ వాళ్ళ అక్కడ హోల్డ్ కొంత స్లాకన్ అయింది అనేటువంటి ఫీలింగ్లో కూడా వస్తారన్నమాట. సో వీ టుక్ ఇట్ యాజ్ అ దిస్ థింగ్. ఎందుకంటే అక్కడ అంతా ఓపెన్గా దే ఆర్ డూయింగ్ గ్రాబింగ్ అన్నప్పుడు వీ సెడ్ అది ఇట్ కెనాట్ బి టాలరేటెడ్, రైట్? సో ఎమ్మెల్యే వాస్ టేకెన్ ఇన్ టు ప్రివెంటివ్ కస్టడీ అండ్ ద డిమాలిషన్ వాస్ క్యారీడ్ అవుట్ ఆన్ August 1st week అండి. దిస్ వాజ్ ఇన్ August 1st week. తర్వాత సెకండ్ వీక్లో వి డిమాలిష్ సమ్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ ఇన్ గండిపేట్ రిసార్ట్స్లో. చాలామంది అప్పుడు అక్కడ FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ బఫర్ జోన్లో చాలా రిసార్ట్స్ అవన్నీ కూడా వచ్చాయి. రిసార్ట్స్ చాలా గేమింగ్ విలేజ్ ఉండింది ఒకటి, ఈ ఓరో స్పోర్ట్స్ అని, ఇట్లా చాలా అంటే అంత బిగ్ షాట్స్ అందరికి కూడా చాలా మంది కూడా ఉంటాయి, అన్ని కూడా డిమాలిష్. బట్ దానికి అంత పబ్లిసిటీ అంటే వచ్చింది, కానీ థర్డ్ డిమాలిషన్ వాజ్ ఎన్ కన్వెన్షన్ అనమాట. సో అంటే ఎన్ కన్వెన్షన్ సిన్స్ ఇట్ హ్యాపెన్ టు బి యాక్టర్ నాగార్జున గారిది అవ్వటంతో దానికి ఆ థర్డ్ డిమాలిషన్ తర్వాత అది కొంచెం పబ్లిక్లోకి ఎక్కువ వెళ్ళింది, అంత తప్ప. కానీ అతను అప్పటికే దాని ముందు మేజర్ డిమాలిషన్స్ ఆల్రెడీ కొట్టాను. చందానగర్లో కూడా చేశాము. సో అంటే ఇట్ వాజ్ నాట్ దట్ ఫస్ట్ డెమాలిషన్సే మనం పికప్ చేసింది ఇదని కాదు. దేర్ ఆల్ అనాథరైజ్డ్ అండి, అనాథరైజ్డ్. దే డు నాట్ హ్యావ్ పర్మిషన్, బట్ దే ఆర్ కంటిన్యూయింగ్ వితౌట్ ఎనీ పర్మిషన్. ఇప్పుడు మీరు అయితే కనుక వెంటనే కూల్చేస్తారు అక్కడ ఎవరైనా కానీ. సో అది ఒక స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు, ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నవాళ్ళు, అంటే మేనేజ్ చేయగలిగే వాళ్ళు ఉన్న వాళ్ళకే వీలవుతుంది అనమాట. సో అంటే ఒక 10-15 ఏళ్ళు నుంచి ఒక స్ట్రక్చర్ అట్లా కోట్ల ఇన్కమ్ తీసుకుంటూ అండ్ పర్మిషన్ లేకుండా ఉండటం అనేది జనరల్గా అంత ఈజీ కాదని. సో అది కూడా చూసి దాంట్లో కూడా అంతా నీటిగ్రిటీస్ అండ్ దెన్ వీ ఏం పెద్ద లీగల్గా ఏం పెద్ద ఆబ్స్ట్రక్షన్స్ ఏం లేవు అని అనిపించింది. కోర్టు ప్రాసెస్ని అన్ని చోట్ల కూడా ఇప్పుడు వీళ్ళు అంటే చాలా మంది కూడా ఇప్పుడు మేము ఆల్రెడీ ఇప్పుడు ఒక 700 acres ఎంక్వైరీస్ జరుగుతున్నాయి మాకు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కబ్జాలు చేసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మంది పొలిటీషియన్స్ ఉంటారు. సో వాళ్ళు ఎక్స్-ఎంపీలు, ఎక్స్-ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఇట్లా అంతా చాలా మంది సమ్ పొలిటికల్ లీనింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో 700 acres ఇప్పుడు ఎంక్వైరీస్ కూడా చేస్తున్నాం మేము. చేస్తూ అంటే దాంట్లో చాలా మంది అర్బన్ ల్యాండ్స్, ఇల్లీగల్ ల్యాండ్ అనో లేకపోతే ఇంకేదో ఇది సమ్ ఎక్కడో ఇప్పుడు నేను ఈ మధ్య చూసాము అక్కడ చెరువుది. మేము అంబర్పేట అని ఉంది ఇక్కడ, ఇది మన ఉస్మానియా దగ్గర అంబర్పేట అని ఉంటుంది, బతుకమ్మ కుంట చెరువు అని ఉందండి. దాన్ని కబ్జా చేసి అక్కడ ఒక ఎక్స్ అంటే కంటెస్టెంట్ యాజ్ ఎమ్మెల్యే అతను ఫర్ 30-40 years నుంచి అతను సమ్మవ్ వాళ్ళు ఏదో పేపర్స్ చూపిస్తారు, కానీ యాక్చువల్గా
అసలు వాళ్ళకి ఎవరికి హక్కు ఉంటుంది అన్నమాట. ఏదో చూపిస్తుంటారు, కోర్టుకి వెళ్తుంటారు, ప్రాసెస్ డిలే చేస్తుంటారు, ఆఫీస్ని మేనేజ్ చేస్తుంటారు. మొన్న డిమాలిష్ చేసి హైకోర్టు కూడా మేము స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేసి, ఈవెన్ ఐ వాజ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ హైకోర్ట్. సో కోర్ట్ గేవ్ వెరీ ఫేవరబుల్ జడ్జ్మెంట్ టు us saying that హైడ్రా కెన్ నౌ టేక్ ఓవర్ ద లేక్ అండ్ రివైవ్ ద లేక్ అది. 40 ఏళ్ళ నుంచి నడుస్తుంది. అంటే లోతుకు వెళ్ళాలి. ఓ ఫైల్ తీసినప్పుడు దాని మీద అవసరం ఉంటే కనుక ఒక 65 మీటింగ్లు పెడతాం. ఈచ్ మీటింగ్ విల్ బి ఫర్ అబౌట్ 2-3 hours. లోతుకు వెళ్ళి ఆ ప్రతి పేపర్ని చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, టైం స్పెండ్ చేయాలి దాన్ని. ఎందుకంటే దట్స్ వెరీ వాల్యుబుల్ ల్యాండ్. అక్కడ ఒక్కొక్క ఎకరా 100 కోట్లు ఉండొచ్చు, 50 కోట్లు ఉండొచ్చు. ఎట్లా ఉంటప్పుడు 15 ఎకరాలు 10 ఎకరాలు తీసినప్పుడు అది 100 కోట్లు ఉంటాయి. వెళ్ళినప్పుడు దాని మీద యూ హ్యావ్ టు స్పెండ్ టైం అండి. బేసికల్గా యూ హ్యావ్ టు గెట్ ఇన్ ది డీటెయిల్స్ అండ్ చాలా అంత లోతుగా వెళ్తే కనుక చేయొచ్చు. సో ఐ డోంట్ థింక్ పెద్ద కష్టమైన పని కాదు. బట్ డెఫినెట్గా ఏంటంటే కొంత నాకు పోలీసింగ్ నుంచి నేను ఇండియన్ పీనల్ కోడ్ లేదా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దాని గురించి నాకు బాగా తెలుస్తుండేది. కానీ ఇవన్నీ కొత్త రెవెన్యూ లాస్, ఇవన్నీ కొత్త సబ్జెక్ట్స్, ఇరిగేషన్ లాస్. బట్ ఆఫ్ కోర్స్ ఎవరైనా కానీ కొత్త సబ్జెక్ట్కి వచ్చినప్పుడు న్యాచురల్గా నేర్చుకోవడానికి కొంత మనం కష్టపడాల్సి వస్తుంది. కానీ బట్ ఇట్స్ వండర్ఫుల్ దిస్ థింగ్. మనం నేర్చుకునేటటువంటి ఇది కూడా న్యూ ఎక్స్పీరియన్స్. మీరు ఎవరైనా కానీ ఒకళ్ళు సపోజ్ ఒక ప్రొఫెషన్లో మీరు ఒక కొత్త ఆర్గనైజేషన్కి వెళ్ళారనుకోండి, వెళ్ళినప్పుడు మీకు అప్పటిదాకా ఉన్నటువంటి జాబ్ డ్యూటీస్ మీకు మారిపోయి వేరే జాబ్కి వెళ్ళింది అనుకోండి, ఇంకో టోటల్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్కి వెళ్ళారనుకోండి, కొన్ని రోజులు మీరు కష్టపడాలి కదా. న్యాచురల్గా మీకు అది అర్థం కావడానికి ఒక 3-4 నెలలు 5 నెలలు మీరు కష్టపడితే ఇది గెట్టున్నాం. సో సేమ్ థింగ్ నాకు కూడా అంతే ఉంటుంది. పెద్ద డిఫరెంట్ టైప్ కాదు. మీరు ఎలా చేస్తారో మేము అలానే చేస్తాము. ఇప్పుడు రంగనాథ్ గారు క్విక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ చాలా మంది దే ఇన్వెస్ట్ ఇన్ ప్రాపర్టీస్ అండి. బేసికలీ దేర్ ఆర్ 2 places దే కెన్ ఇన్వెస్ట్, ఐదర్ ఇన్ యుఎస్ ఆర్ ఇన్ హైదరాబాద్, రైట్? ఆర్ ఇన్ నేటివ్ ప్లేస్ మన ఇండియాలో, ఆంధ్ర, తెలంగాణ. సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద సాఫ్ట్ విక్టిమ్. ఎందుకంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్రాడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఎస్పెషల్లీ దేర్ ఆర్ బ్యాడ్ యాక్టర్స్ అండ్ బ్యాడ్ పీపుల్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. So, is there any channel that we can approach and any of these people who got cheated or got into fraud or there are a lot of cases. Even a few people called me last year and they were asking, is there any channel or any gateway to address their concerns? Adogati. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ప్లీజ్ గో అహెడ్. చెప్పండి. పర్లేదు, మీరు ఇంకోటి చెప్తున్నారు కదా, మీరు చెప్పండి. అయిన తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, అట్లాగే మనం ప్రాపర్టీ కొనే ముందు ఇప్పుడు నేను వచ్చి ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా అక్కడ ఒక 5 కోట్లు 10 కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేయాలంటే ఐ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, రైట్? అది రోజుకి తగ్గుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఫర్ వేరియస్ రీజన్స్. అట్లాగే ఈ కొనుక్కునేటప్పుడు ఏమైనా ఫార్మల్ ప్రాసెస్ ఏమైనా ఉందండి మనకి? అంటే హూ ఇస్ ద అథారిటీ who is going to say, okay, this is a legal property or this is not a fraudulent property or this is not like maybe this is not built on FTL, this is not built on riverbed, this is not in conservatory zone, this is built on properly అంటే పర్మిషన్స్ తీసుకొని RERA approved or maybe DCP layout approved layouts లేదంటే ఇవి అంటే what is that one entity or what is that one organization where we can go and then get all this informed before investing or before buying any property? రైట్ అండి. సో ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఇందాక లేఅవుట్స్ అది కొనేటప్పుడు పర్సే ఇప్పుడు సపోజ్ నేను మీరు విజయ్ అనే అతను వెళ్ళేసి ఒక దగ్గర ఒక ప్లాట్ కొనుక్కుంటాడు. 300 గజాలు కొనుక్కుంటే రంగనాథ్ అనేవాడు వచ్చేసి 300 గజాలు కబ్జా చేస్తాడు. అంటే ఒక ఇండివిజువల్ అంటే ఏ అండ్ బి అనేది ఇద్దరు ఇండివిజువల్స్ మధ్యలో జరిగిన దాంట్లో హైడ్రా విల్ నాట్ ఎంటర్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, అది ఎంటర్ అవ్వదు. బట్ సపోజ్ ఏ అనేవాడు అంటే విజయ్ అండ్ రంగనాథ్ ఇద్దరు ప్లాట్స్ ఉంటాయి. మధ్యలో ఒక చిన్న రోడ్డు ఉంది అనుకోండి, రోడ్డు ఉంది, ఒక 2 ప్లాట్స్ ఉన్నాయి, లేకపోతే ఒక పక్కన చిన్న పార్క్ ఏదో ఉంది అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక రోడ్డు ఉంది, మన ఇద్దరు ప్లాట్స్ ఒక రోడ్డు ఉంది, ఈ మొత్తం కలుపుకొని ఒక కబ్జా చేయాలని చూసాడు అనుకోండి. ఒకటి సపోజ్ ఎవడో పొలిటికల్ లీడర్ ఎవడో చేయాలని చూసాడు. మాకు రోడ్డు ఉంటే ఆటోమేటిక్ మేము వచ్చేస్తాం కదా. నేను ఏంటంటే జస్ట్ ఒక సాకు దొరకాలన్నమాట. అంటే ఎంటర్ అవ్వటానికి ఆ పబ్లిక్ హెల్ప్ చేయడానికి. ఇప్పుడు సపోజ్ మీరు న్యాచురల్గా ఒక ల్యాండ్ గ్రాబ్ అయితే కనుక ఇది రన్నింగ్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్, ఎవరిని పట్టుకోవాలో తెలియదు, ఎవరిని చేయాలో తెలియదు. జనరల్గా లోకల్గా కొత్త అక్కడ అంత సపోర్ట్ దొరకదు. ఎందుకంటే అక్కడ గ్రాబ్ చేసే వాళ్ళంతా కూడా పవర్ఫుల్ ఫెలోస్ ఉంటారు. అండ్ యూ విల్ డెఫినెట్లీ ట్రై టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ద లోకల్ పోలీస్ ఆల్సో. అందుకోసం హైడ్రా అనే దాన్ని గవర్నమెంట్ సీఎం గారు ఫ్లోట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సెంట్రలైజ్గా ఇది హైదరాబాద్లో సెంటర్లో ఉంటుంది అండ్ డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు ద సీఎం ఉంటుంది. అండ్ దీనికి ఒక పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా మన ఒక జియో ద్వారా క్రియేట్ చేశారు. సో ఐ కెన్ స్ట్రైట్ బుక్ కేసెస్ అనమాట ఇక్కడ. అంటే హైదరాబాద్ చీఫ్గా నేను ఐ కెన్ ఆర్డర్ కేసెస్. సో అంటే
ఒక ప్లాట్ ఇండివిజువల్ ప్లాట్ మీద నేను రాలేను కానీ బట్ ఒక 4 ప్లాట్ల మధ్యలో లేకపోతే 2 ప్లాట్ల మధ్యలో రోడ్డు లేకపోతే ఇప్పుడు చాలా చోట్ల మేము అట్లా ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయ్యి సో దట్ సమ్ రిలీఫ్ అండ్ రెస్పెక్ట్ టు ద పబ్లిక్ అనమాట. పబ్లిక్ జనరల్గా చేసేది ఎవరున్నాడు, వాడు బిగ్ ఫెలో ఉంటాడు, వాడు చేసేవాడు. వాడు ఒక ప్లాట్తో రాడు, వాడు 4-5 ప్లాట్లో 10 ప్లాట్లో 20 ప్లాట్లో కొట్టేలా చూస్తారు అన్నమాట. దాని మీద చేసి ఇంకో లేఅవుట్ వేయటం లేకపోతే వాడేదో చేసి ఒక 10 ప్లాట్లు 5 ప్లాట్లు కలిసి అక్కడ ఖచ్చితంగా మేము వీఆర్ ట్రయింగ్ టు ఎంటర్ అండ్ విల్ సీ దట్ హూ ఇస్ ద జెన్యున్ పార్టీ, విల్ ట్రై టు సపోర్ట్ దెమ్. డాక్యుమెంట్స్ అన్ని చూస్తాము. రోడ్ అనేది ఒక జస్ట్ ఇట్స్ ఓన్లీ ప్రిటెక్స్ట్ అండి, ఇట్స్ ఓన్లీ బహానా, రైట్? ఐ మీన్ వీఆర్ ట్రయింగ్ టు సేఫ్ గార్డ్ ద రోడ్. ఎస్, దట్ ఈస్ ఆల్సో దేర్, డెఫినెట్లీ కాదన్ను, రోడ్డుని మనం కాపాడుతున్నాం. అట్ ద సేమ్ టైం ఎవరైతే కనుక దిక్కుతోచక ఎటు పోవాలో తెలియనటువంటి పబ్లిక్ ఉంటారో వాళ్ళకు కూడా ఒక డెఫినెట్గా హైడ్రా అనేది ఒక ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇది. సో అది దేశంలోనే ఇటువంటి ఇన్స్టిట్యూషన్ లేదు. దీన్ని తీసుకొచ్చి దీన్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా పవర్స్ కూడా ఇచ్చారు. ఊరిని ఏదో ఇప్పుడు దీన్ని ఏదో తీసుకొచ్చి నన్ను ఏదో హైడ్రా చీఫ్ చేస్తే ఏం అయ్యేది కాదు, చాలా పవర్స్ ఇచ్చారు. సో గవర్నమెంట్ సీఎం గారు ప్రత్యేకంగా దీనికి చట్టాలు సవరించి కొన్ని అమెండ్మెంట్స్ చేసి కూడా మాకు లాట్ ఆఫ్ పవర్స్ వర్ గివెన్ అండ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ వాస్ గివెన్ టు మీ బేసికలీ. ఇవన్నీ చేస్తే కనుక మీరు న్యాచురల్గా అండ్ నా మైండ్ సెట్ కూడా నన్ను కావాలని నన్ను పిక్ చేసుకొని నన్ను పిలిచారు కూడా. దే ఆర్ సీన్ మీ ఇన్ వరంగల్ కంట్రోలింగ్ ద ల్యాండ్ గ్రాబింగ్ అండ్ ఆల్ డ్యూరింగ్ ద టీఆర్ఎస్ రెజీమ్. సో అది చూశారు కాబట్టి సో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, ల్యాండ్ గ్రాబింగ్ని చెక్ చేస్తాం అనేటువంటి ఒక అనుభవం ఉంది కాబట్టి నాకు కొంత ఈజీగా అర్థం చేసుకోగలుగుతాను ఆ సమస్యని. సో ఇవన్నిటిని నేపథ్యంలో ఐ వాజ్ హ్యాండ్ పిక్ బై ఆనరబుల్ సీఎం అండ్ ఆల్సో బై ద గవర్నమెంట్ అండ్ ఆ తర్వాత దీని మీద కూడా పవర్స్ అన్నిటిని కూడా మనకి ఇస్తూ చేయటం అనేది. అండ్ ఎన్ఆర్ఐస్ మీకు వన్ ఆఫ్ ద మేజర్, మీరు చెప్పినట్టు చాలా మంది బయట ఉంటారు, యూఎస్లో ఉంటారు లేకపోతే ఇంకా వేరే కంట్రీస్లో ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఒక ప్లాట్ కొంటే కనుక దాన్ని సెక్యూర్ చేయడానికి వాళ్ళకి పద్ధతులు ఉండవు. ఏదో గోడ కట్టిన కానీ తీసేసి చేయటం, లేకపోతే మనం ప్లాట్స్ డాక్యుమెంట్ చేస్తే ఫోర్స్ చేసి వేరే వాడు తయారు చేయటం, భయం అనేది లేకండి. బేసికలీ భయం అనేది చూపించాలన్నమాట. అది దట్స్ వాట్ మేము డెఫినెట్గా చట్టాన్ని స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తాము. అండ్ ఎవడన్నా ఇట్లా అనాథరైజ్గా రూములు కట్టో లేకపోతే ఏదో ఎలక్ట్రిసిటీ బిల్లులు పెట్టారనో, నేను ఎవడో మేము చెప్పాను కదా ప్లాట్స్ 2200 ప్లాట్స్ గోడ కట్టుకొని అతను ఈ వాజ్ ట్రైంగ్ టు మొత్తం హోల్డ్ చేయాలని చూస్తున్నాను. చేసి ఈ వాజ్ లైక్ ఒక అక్కడ వాళ్ళు వచ్చారు పబ్లిక్, కేజీఎఫ్ సినిమాలో ఎట్లయితే వాడు కంట్రోల్ చేయాలని చూస్తున్నాడో ఆ విధంగా చేయాలని చూస్తుంటే కనుక ఏదో 30 ఏళ్ళ నుంచి కంట్రోల్ చేయాలని చూస్తుంటే అవ్వట్లేదు. సో ఈ స్ట్రేట్ డిమాలిష్ పెద్ద స్ట్రక్చర్స్ అన్ని కూడా డిమాలిష్ చేసినా ఇంకా అక్కడితో కాదు, స్టార్టింగ్ అనమాట. కేసెస్ పెడతాం, రేపు అరెస్ట్ చేస్తాం, జైలుకి పంపిస్తాం, ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. సో అంటే బేసికల్గా ఏంటంటే మనం చట్టపరంగా చేయాలి. చట్టాలు చాలా పవర్స్ ఉంటాయండి, మనం దాన్ని వాడాలి అంతే అనమాట. మనం అందరూ కూడా సపోర్ట్ చేస్తారు, కోర్టులు సపోర్ట్ చేస్తారు, పొలిటీషియన్స్ సపోర్ట్ చేస్తారు. వెన్ యూఆర్ ఫైటింగ్ ఫర్ ఎ రైట్ కాజ్, యూఆర్ డూయింగ్ ఫర్ ఎ రైట్ జాబ్, అందరు సపోర్ట్ చేస్తారు. ఈవెన్ మీడియా సపోర్ట్ చేస్తారు. అండ్ పబ్లిక్ న్యాచురల్గా విల్ బి లాట్ ఆఫ్ అప్రిసియేషన్స్ ఆర్ రికగ్నిషన్ ఫర్ ద జాబ్ విచ్ యూఆర్ డూయింగ్, రైట్? సో మీరు బయట ఉండే రైట్ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంతకుముందు మీరు చెప్పిన దానికి సార్, మేము ఎన్ఆర్ఐ సార్, ఇక్కడ యూఎస్లో 25 years నుంచి ఉంటున్నాము. ల్యాండ్స్ ఏంటంటే మాకు రిజిస్ట్రేషన్ అయినాయండి, ప్రాపర్ రిజిస్ట్రేషన్ అయినాయి, ఎవ్రీథింగ్ మ్యూటేషన్స్ అన్నీ అయినాయండి. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సినారియో ఎలా అంటే ఒక సొంత బ్రదర్ ఇన్ మా వారి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ల్యాండ్ గ్రాబింగ్ లాగా చేసి దాంట్లో ఇల్లీగల్గా సొలిసిటేషన్ చేసి బోర్డ్స్ పెడుతున్నారండి. వేరే దాన్ని పెట్టుకుని ఈ స్థలం మాది ఇది ఇది అని చెప్పేసి మిమ్మల్ని కలవడం కూడా జరిగిందండి. మేము హనంకొండలో మా వారు వచ్చి మిమ్మల్ని కలవడం కూడా జరిగింది. ప్రాబ్లం ఏంటంటే లోకల్ రిసోర్సెస్. వరంగల్ అన్నమా మీరు అనేది, అంటే వరంగల్ అంటారా? హనంకొండ అండి, మీరు అప్పుడు సర్వీస్ లో ఉన్నారు హనంకొండలో. ఓకే రైట్. కరెక్ట్. అప్పుడు ఏంటంటే మాకు ఫైనల్ గా ఏమొచ్చిందంటే మీరు ఇంటర్నల్ గా మీరు కూర్చొని మాట్లాడాలి అని అన్నారండి. లీగల్ గా ల్యాండ్ మాదండి, రిజిస్ట్రేషన్ మాది, ఎవ్రీథింగ్ లీగలీ మేము ఓనర్స్ అయినా కానీ వాళ్ళు వచ్చేసి బోర్డు పెట్టేసి ఈ స్థలం మాది, ఈ స్థలం మా అత్తగారిది అని చెప్పేసి వాళ్ళు బయ్యర్స్ ని డీవియేట్ చేస్తున్నారండి. దానివల్ల మేము అమ్ముకోలేకపోతున్నాము, మాకు ప్రొటెక్షన్ ఏంటో తెలియట్లేదు. మోరోవర్ ఇంకోటి ఏంటంటే మా బ్రదర్ ఇన్ లా మమ్మల్ని థ్రెటనింగ్ చేస్తున్నారండి. ఇక్కడ కనుక మీరు దిగారంటే మిమ్మల్ని ఫినిష్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇలాంటి సీరియస్ థ్రెటనింగ్స్ కూడా వచ్చినాయండి మాకు. ఇలాంటప్పుడు ఉమెన్ గా కానీ మా హస్బెండ్ గా కానీ ఇప్పుడు పిల్లల్ని వదిలేసి మేము అక్కడికి వచ్చి మా లైఫ్ థ్రెటనింగ్ పైన ఉన్నప్పుడు మేము ఏం చేయలేక ల్యాండ్స్ వదులుకోవాల్సి వస్తుందండి.
మేము మిమ్మల్ని అప్పుడు మీ ఆఫీస్‌కి కూడా అప్రోచ్ అయినప్పుడు మీరందరూ కూర్చొని మాట్లాడుకోండి. ఇంటర్నల్‌గా ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుకోండి అంటే అక్కడ ఏం చేయలేమండి మేము. మేమొస్తే చంపేస్తామంటున్నారు. లీగల్‌గా అంటే ఏమో నాకు మీ ఇష్యూ పేపర్స్ గుర్తులేదమ్మా నాకు. బట్ సో అది మీ ఇంటర్నల్ గా మీ అన్నదమ్ముల మధ్యలోనో లేకపోతే ఇంటర్నల్ గా మీరు మీ బ్రదర్ మధ్యలోనో ఏమైనా ఇష్యూ ఉందంటే కనుక ప్రాపర్టీ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చేమో నాకు తెలియదు మరి. నాకు గుర్తులేదు కానీ బట్ ఇప్పుడు హైడ్రా అనేది ఏంటంటే దీనికి పోలీస్ పవర్స్ మున్సిపల్ పవర్స్ రెండు క్లబ్ చేసి ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ అన్నమాట. ఇంతకుముందు నేను చేయాలంటే కనుక పోలీస్ ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్గా నేను ఓన్లీ నా రోల్ కమిషనర్. నేను మళ్ళీ మున్సిపల్ పవర్స్ కావాలంటే కనుక మున్సిపల్ కమిషనర్కు ఎవరిని అడగాల్సి వచ్చేది, లేదా కలెక్టర్కి చెప్పాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అవసరం లేదు, అన్ని పవర్స్ రెండు కూడా వచ్చేసి సెంట్రలైజ్ అయినాయి అనమాట మా దగ్గర అనమాట. అంటే ఇప్పుడు హైడ్రా దగ్గర తీసుకొచ్చి అన్ని ఇది ఉంది. బట్ హైడ్రా డజంట్ ఎక్స్టెండ్ హనుమకొండ ఇప్పుడు లేదు, ఓన్లీ హౌటర్ రింగ్ రోడ్ దాకే ఉంటుంది. మీరు ఇప్పుడు ఐ డోంట్ నో మీ ఇష్యూ నాకు గుర్తులేదు కానీ మీకు అంటే మీ దానికి ఎవడో బయట వాళ్ళు వచ్చి కబ్జా చేస్తే దట్ విల్ బి సీన్ యాజ్ డిఫరెంట్. మీరు మీ బ్రదర్స్ మధ్యలోనో ఏదో ఆస్తి తగాదాలో సంథింగ్ ఉన్నాయనుకోండి, ఐ థింక్ దట్ ఈస్ సీన్ యాజ్ డిఫరెంట్, రైట్? సో దేర్ ఇస్ అ డిఫరెన్స్. మీ ఫ్యామిలీలో జరిగే ఇంటర్నల్ ఫ్యూడ్కి బయట ఎవడో సమ్ XY ఒక రౌడీ షీటర్ వచ్చి కబ్జా చేసేదానికి తేడా చాలా ఉంటుంది అన్నమాట. సో వీ గెట్ ఇన్ టు సర్టన్ థింగ్స్, రైట్? కొన్నిట్లో మేము ఎంటర్ అవ్వలేము అన్నమాట. మీ తల్లిదండ్రులకో లేకపోతే మీకు మధ్యలో ఇష్యూ ఉందో, లేదా మీ బ్రదర్తో మీకు ఇష్యూ ఉందనుకోండి, కొన్నిట్లో రాలేమన్నమాట. ఇట్ బికమ్స్ మా పర్యూ కానీ కేసెస్ అవుతాయి అనమాట అట్లా. రంగనాథ్ గారు, ఇప్పుడు అదే యాక్చువల్గా మీకు ఇందాక అడిగినట్టుగానే ఎన్ఆర్ఐస్ ఎవరన్నా అంటే ఇఫ్ దే హ్యావ్ ఎనీ ఇష్యూస్, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు కనెక్ట్ విత్ యూ ఆర్ మేబీ విత్ ద డిపార్ట్మెంట్ హూ కెన్ హెల్ప్ అండి? అంటే ఎట్లాంటి కేసెస్, అంటే నాట్ ఫ్యామిలీ కేసెస్ అండ్ ఆల్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవి అంటే ఇది కాకుండా. మీరు ఒకటండి దానికి అంటే ఈ కేసు గురించి, ఎందుకంటే ఇవన్నీ ల్యాండ్ ఇష్యూస్ కాబట్టి కొన్ని డీటెయిల్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. మన Okay. ఊరినే మనం ఫోన్లో మాట్లాడే కన్నా మీ వరపున మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే కనుక దే కెన్ కమ్ టు అస్, ఎక్స్ప్లెయిన్ టు మీ. ఎందుకంటే ఇది చాలా డాక్యుమెంట్స్ చెక్ చేసి వెరిఫికేషన్ ఉంటుంది, ముందు ప్రిలిమినరీ వెరిఫికేషన్ ఉంటుంది. చేసిన తర్వాత ఎందుకంటే ఇది క్రోర్స్ ఆఫ్ మనీ ఇస్ ఇన్వాల్వ్, రైట్? సో దాన్ని జాగ్రత్తగా మనం చేయాలి. ఓన్లీ ఫోన్లో మనం మాట్లాడి చెప్పేస్తే కనుక మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా దగ్గరికి వస్తే ఎవ్రీ మండే వీ డూ కాల్డ్ ప్రజావాణి అని ఉంటుంది. అది అందరూ వస్తారు, పబ్లిక్ అంతా కూడా ఫ్రీలీ దే కెన్ కమ్. ఈవెన్ అలా కాకుండా ప్రతిరోజు కూడా నేను చూస్తుంటాం అండ్ దే కెన్ కమ్ అండ్ మధ్యాహ్నం ఆల్మోస్ట్ అరౌండ్ 1 to 3, 4 దాకా ప్రతిరోజు కూడా వస్తుంటాం, కలుస్తుంటాం, విజిటర్స్కి ఇస్తాము. సో ఒక రోజేమో ఫుల్ డెడికేటెడ్ డే ఉంటుంది, తక్కిన రోజులన్నీ ప్రతిరోజు ఒక 3 hours అట్లా ఇస్తాం అనమాట. అండ్ ఇట్లా కాకుండా నాకు మెసేజ్ కూడా పెట్టి ఎవరన్నా మీ వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక, అంటే బికాజ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ విల్ బి దేర్, చెక్ చేయాలి అంతా కూడా. ఎందుకంటే మనం ఊరినే వాట్సాప్లో కొన్ని డాక్యుమెంట్స్ పంపిస్తే అది జెన్యూనిటీ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి, కొన్ని క్వశ్చన్స్ అడిగడానికి ఇక్కడ ఉండాలి. మళ్ళీ ఎవరో ఒకళ్ళు సంబడి ఇఫ్ ఈస్ దేర్ దెన్ బెటర్ అండి అట్లా అనేది. యా, మీరు పోయినసారి కూడా చెప్తున్నారండి ఎన్ఆర్ఐ సెల్ కూడా ఏమో ఒకటి ఏర్పాటు చేస్తాము సీఎం గారితో మాట్లాడని. ప్రాబ్లీ సంథింగ్ ఇన్ దోస్ టర్మ్స్ ఆల్సో మైట్ హెల్ప్ అండి, అంటే ఇన్ జనరల్ ఫర్ ఎవ్రీ వన్, ఆల్ ఎన్ఆర్ఐస్. యా రైట్ అండి, షూర్. అది ఏంటంటే మనకి ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కి జనరల్ గా అంటే రైట్ ఎన్ఆర్ఐస్ కి ఎందుకంటే మీరు ఇక్కడ ఉండరు కాబట్టి జనరల్ గా మీ ప్రాపర్టీస్ ని సంబడి వుడ్ బి ఐయింగ్ బికాస్ దే ఆర్ వెరీ వాట్ టు సే susceptible or very this thing prone to grabbing and all ఉంటుంది, ఉండరు కాబట్టి దానికి అందరూ ఉంటేనే చాలా ఇప్పుడు రిస్కీగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఇష్టం వచ్చినట్టు తయారు చేయటం ఇవన్నీ కూడా. సో గవర్నమెంట్ ఆల్సో ఇస్ ప్లానింగ్ టు కమ్ అవుట్ విత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఆల్రెడీ ఏపీ తీసుకొచ్చారు. ఏపీలో సార్ పార్టీ ఎప్పుడు పెడుతున్నారు? నెక్స్ట్ ఏంటండి, వాట్స్ నెక్స్ట్? విజయ్ గారు Q&A వదులుదామండి. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి రంగనాథ్ గారు. ఆఫ్టర్ దిస్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. సో పొలిటికల్ పార్టీ ఎప్పుడు పెడుతున్నారు? పార్టీ పేరేంటి? తర్వాత నెక్స్ట్ వాట్స్ నెక్స్ట్? అంటే నన్ను ఏదో ప్రశాంతంగా ఉద్యోగం చేయకుండా పార్టీలో ఏం చెప్పేసి నన్ను పసాయించడానికి చూస్తారు రంగా. పార్టీ ఏం లేదండి, పార్టీ ఉద్యోగం సక్రమంగా చేస్తే అంతకన్నా ఒక పొలిటికల్ పార్టీ కన్నా ఇది ఇంకా బాగా చేయొచ్చండి ఒక ఇట్లాంటి రోల్లో. ఐ థింక్ వి హావ్ ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ ద చాట్. రంగనాథ్ గారు, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్, డిమాలిషన్ మీన్స్ డిస్ట్రక్షన్. సో ఇప్పుడు డిమాలిషన్ చేస్తున్నాము అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, దానికంటే బెటర్ ఆల్టర్నేటివ్ ఏదన్నా సరే కట్టారు, కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ దాంట్లోకి వెళ్ళినాయి, అది జేసీబీలు తీసుకొని వెళ్ళి డిస్ట్రక్ట్ చేసే కంటే ఇంకో ఆల్టర్నేటివ్ ఆస్పెక్ట్ అంటే పాజిటివ్గా మనం థింక్ చేసి ఏదైనా వాళ్ళు అడ్డదిడ్డంగా కట్టారు బాగానే ఉంది, బట్
కట్టేసిన తర్వాత టోటల్గా డిస్ట్రక్ట్ చేసి టోటల్గా భూస్థాపితం చేసే కంటే కూడా దానికి ఏదన్నా ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ అంటే వాళ్ళని పెనలైజ్ చేస్తూనే మనకి ఉపయోగపడేలాగా దాన్ని ఉపయోగించుకునేటువంటి పాజిటివ్ సైడ్ ఆలోచిస్తే బాగుంటుందేమో నా ఉద్దేశం సార్. దట్స్ మై జస్ట్ సజెషన్ ఆర్ రికమెండేషన్ ఉందండి, అది ఉంటుంది, అది చేయొచ్చండి. బట్ వి ఆపరేట్ ఇన్ ఏ సిస్టమ్, రైట్? ఒక లీగల్ సిస్టమ్ ఉంటుంది. సుప్రీంకోర్టు ఫర్ ఇన్స్టెన్స్ బిల్డింగ్స్ మనం ఎవరైతే కనుక అనాథరైజ్ కడితే కనుక దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ససేమిరా ఒప్పుకోవట్లేదు అనమాట. అంటే మీరు బిల్డింగ్ కట్టేశారండి, అయిపోయింది. మన మీరట్ యూపీలో 600 బిల్డింగ్స్ని కూలగొట్టమని చెప్పి సుప్రీంకోర్టు ఇస్తాను, అన్ని షాప్స్ అనమాట. 1980లో కట్టినటువంటి షాప్స్ 45 years తర్వాత వాళ్ళు వెళ్ళేసి మేము ఇక్కడ ఏది మేము మా కరెంట్ బిల్లు ఉంది, లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, అది కమర్షియల్ జోన్లో ఉంది, మేము మా లైవ్లీవుడ్ అంతా దాని మీద ఏని అన్నా కూడా సో సుప్రీంకోర్టు డిడ్ నాట్ రిలేట్ టు దేర్ దిస్ థింగ్ అండ్ దే సెడ్ నో, అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్ కెన్ నాట్ బి టాలరేటెడ్. ఎందుకంటే ఇది ఒక సిస్టమ్ నడిచేటప్పుడు ఎక్కడైనా కానీ కూడా మనము కొన్నిటిని మనం పర్మిట్ చేసాం అనుకోండి, చేస్తే కనుక అది రేపు సిస్టంలో అంటే లీగల్ సిస్టంలో రేపు దట్ బికమ్స్ ఆర్డర్ ఆఫ్ ద డే, రైట్? లైక్ ఇప్పుడు కబ్జాలు చేయడానికి మనం చేసిన వాళ్ళందరినీ కూడా ఒక రెగ్యులరైజ్ చేసేద్దాం అని అన్నాం అనుకోండి, ఇల్లు కడితే రేపు ఏమవుతుంది, ప్రతివాడు కబ్జా చేసుకొని దానికి చేయాలని చూస్తారంట. సో చెక్ చేయడానికి ఇప్పుడు వ్యవస్థ ఇట్లాంటిది ఒక హైడ్రా లాంటిది వచ్చింది. సో అంటే ఇది ఓన్లీ హైదరాబాద్ వరకు, అది కూడా లిమిటెడ్, ఏది గవర్నమెంట్ ల్యాండ్స్ అండ్ కమ్యూనిటీ అసెట్స్. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు చాలా మందికి మేము లేఅవుట్స్లో వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ ఇండివిజువల్స్. లైక్ మీ గారు ఎన్ఆర్ఎస్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు ఇట్లా నల్లగండ్ల, తెల్లాపూర్ అండ్ హయత్ నగర్, ఎల్బీ నగర్, ఈవెన్ అమీన్పూర్, ఇట్లా చాలా చోట్ల వాళ్ళ ప్లాట్స్ ఉన్నాయి. ఉంటే మేము మధ్యలో జస్ట్ ఎంటర్ అవడానికి ఒక చిన్న సాకు తీసుకుని ఒక రోడ్డుని ఎంక్రోచ్ చేశారని, రోడ్డుని కూడా వాళ్ళు గ్రాప్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ లోకల్ పొలిటీషియన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఈ ప్లాట్స్తో పాటు మధ్యలో మా రోడ్డు పార్కును కూడా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా హైడ్రా విల్ ఎంటర్ దిస్ థింగ్ అండ్ విల్ ట్రై టు ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆ ప్లాట్ ఓనర్స్ అని. అంటే మాకు దొరకడానికి ఒక ప్రిటెక్స్ట్ దొరుకుతుంది అనమాట. సో అంటే నేను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, మీరు అన్నది ఏంటంటే కూలగొట్టడం అనేది అంటే దిస్ ఇస్ మనం ఎట్లా చెప్పాలంటే దిస్ ఇస్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అనమాట. ఓకే, సో you have to related to that same question, Ranga, this is Gautam again. ఒక క్వశ్చన్. Gautam, యాక్చువల్లీ ఇది ప్రాబ్లీ చాలా మందికి ఉండొచ్చు ఈ క్వశ్చన్. సో ఇప్పుడు డిస్మాంట్లింగ్ చేసినాము, ఐ మీన్ అందరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, లీగల్గానే ఉంది అనుకున్న తర్వాత డిస్మాంట్లింగ్ అయిన తర్వాత సేమ్ క్వశ్చన్ ఒక ఫ్రెండ్ లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు నేను కలుస్తా అంటే గోవిగాడు నువ్వు ట్రిప్లో ఉన్నావు అని చెప్పాను. బట్ వాళ్ళకు రియంబరెన్స్మెంట్ ఏమన్నా ఇస్తారా? హైడ్రా ఏమన్నా వాళ్ళకు ఒక సొల్యూషన్ లాంటివి చూపిస్తున్నారా? ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు లక్షలు పెట్టుకొని ఇప్పుడు డిస్మాంట్లింగ్ చేసిన తర్వాత జాగాలు తీసేసిన తర్వాత వాళ్ళకు సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు నేను చెప్తాను గౌతమ్, ఇట్స్ లైక్ దిస్. మీరు డిమాలిష్ చేసిన దాంట్లో కూడా నేను ఐ టోల్డ్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్, ఇల్లు కొనేటప్పుడు లేకపోతే ఒకటి ప్రాపర్టీ కొనేటప్పుడు యూ హ్యావ్ టు డూ ద డ్యూ డెలిజెన్స్, రైట్? ఆ డ్యూ డెలిజెన్స్ అంటే ఏంటి? యూ హ్యావ్ టు మేక్ సమ్ ఎంక్వైరీస్. ఇప్పుడు మనం మన అమ్మాయిని పెళ్లిలో ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, అబ్బాయి గురించి మొత్తం కనుక్కుంటాం. ఉన్న అబ్బాయి గురించి ఎవరిని అడగం కదా, ఇంకా మనం 10 మందిని అడుగుతాం అందరినీ. ఆ పిల్లవాడు ఎలా ఉంటాడు, ఎట్లా ఉంటుంది, అతని అలవాట్లు ఏంటి, లేకపోతే అతను గుణగణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. కాబట్టి మనకి ట్రై చేసిన ఇతర రకరకాల ఛానల్స్లో విల్ ట్రై టు మేక్ సమ్ ఎంక్వైరీస్. ఒక ప్రాపర్టీ, ఒక ఇల్లు కొనాలన్నప్పుడు కూడా యూ హ్యావ్ టు మేక్ సమ్ ఎంక్వైరీస్. బేసికల్గా దట్ ఈస్ ద డ్యూ డిలిజెన్స్, రైట్? ఇప్పుడు చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు లైక్ వీ హ్యావ్ డన్ డిమాలిషన్స్ ఇన్ ఒక డెడ్డిగల్ దగ్గర కొన్ని చేసాం, దాదాపు ఒక 17 వీళ్ళల్లో అయితే చేసాం. సో దాంట్లో వాళ్ళు 3 ఏళ్ల క్రితం అంటే అరౌండ్ 2021 ఆ టైంలో అక్కడ పర్మిషన్ ఇవ్వకూడని అతను ఎవరైతే అతను ఉన్నాడో, అంటే హూ ఇస్ నాట్ కంపిటెంట్, పంచాయత్ సెక్రటరీ అప్పటికే డిడ్యువల్ మున్సిపాలిటీ అయిపోతే అతను పాత డేట్ వేసి పర్మిషన్స్ ఇచ్చాడు అనమాట. ఇచ్చి అదే అప్పుడు పర్మిషన్ ఇట్ వాస్ అంటే మున్సిపాలిటీ అయిన టైంలో ఆ పాత పర్మిషన్ అనేది చెల్లదు అనమాట. మున్సిపాలిటీ అయిపోయిన తర్వాత మున్సిపల్ కమిషనర్ ఇవ్వాలి. బట్ పంచాయత్ సెక్రటరీ పాత డేట్ వేసి ఇవ్వటం అనేది అది చెక్ చేసుకోవాలి అక్కడ. యాక్చువల్ కొనేవాళ్ళు అరే ఇప్పుడు ఈ పంచాయత్ సెక్రటరీ ఇచ్చిన పర్మిషన్, అతని తర్వాత అరెస్ట్ అయ్యాడు, సస్పెండ్, ఉద్యోగిని తీసేశారు.
ఆ తర్వాత కూడా మళ్ళీ మన 3 ఏళ్ల తర్వాత మళ్ళా కొనేవాళ్ళు అదే పంచాయత్ సెక్రటరీ ఇచ్చిన పర్మిషన్స్తో కొంటే కనుక నువ్వు మరి వాట్ ఈస్ ద డ్యూ డెలిజెన్స్ యూ హావ్ డన్? ఆల్రెడీ వాజ్ అరెస్టెడ్. యూట్యూబ్ ఏ వీడియో ఓపెన్ చేసినా కానీ ఢిల్లీగల్లో అక్కడ మనం చెక్ చేసుకున్నప్పుడు అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. చెప్పినప్పుడు అతను అరెస్ట్ చేశారు, ఉద్యోగం తీసేశారు, ప్లస్ ఆ బిల్డర్ మీద కేసు పెట్టి ఆ బిల్డర్ని కూడా అరెస్ట్ చేశారు. ఇన్ని అయిన తర్వాత కూడా మళ్ళీ అదే బిల్డర్ దగ్గర కొంటే కనుక నువ్వు తెలియకుండా రేపు అంతే ఉంటుంది. ఎవరో బిడ్డని ఇచ్చేటప్పుడు ఒక అల్లుడు ఎవడో సరిగ్గా లేదు, వాడు ఎవడో డ్రగ్ అడిక్టో లేదా వాడు ఇంకేదో ఉంటాడు, పడాల్సి వస్తుంది అంతే. తప్పదు. నువ్వు ఎంక్వైరీ చేయకుండా చేస్తే కనుక న్యాచురల్గా యూ హ్యావ్ టు ఫేస్ దట్, రైట్? వాట్ సో ఎవర్ ఇన్ దిస్ కేసెస్ గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా రియంబర్స్మెంట్ కానీ రీఎంబర్స్మెంట్ ఏముండదు. ఏముండదు? నో క్వశ్చన్ ఆఫ్ రీఎంబర్స్మెంట్ ఆర్ కంపెన్సేషన్ అండ్ ఆల్. Okay. ఇవన్నీ గవర్నమెంట్ ఏమి ఇవ్వదు. అదంతా ఇచ్చేసి యాజ్ పర్ ద లా, చట్టం ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది. వాళ్ళు అంటున్నారు వాళ్ళంతా వెళ్ళి హైడ్రా కూల్చి వేసిందన్నారు, కానీ దే నో వెరీ వెల్. వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కానీ ఎక్కడ కూడా వీ డోంట్ నీడ్ టు పే సింగిల్ ఫైట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు దే హ్యావ్ నాట్ డన్ ద డ్యూ డెలిజెన్స్. వాళ్ళు చేయాల్సింది. నన్ను తప్పడితే కనుక ప్రొసీజర్ దగ్గర తప్పట్టవచ్చు. అంటే మీరు నోటీసు ఏది 3 రోజులు ఇవ్వాల్సింది మీరు 2 రోజులు ఇచ్చారు, లేదా నోటీస్ ఇవ్వలేదు అనొచ్చేమో, కానీ అంటే నోటీస్ దగ్గర మీరు ఇవ్వలేదు అనొచ్చు, కానీ బట్ యాక్చువల్ చేసిన యాక్షన్ మీద తప్పు పట్టడానికి లేదన్నమాట. నువ్వు ఎందుకు చేసావు ఇది తప్పు అంటానికి లేదన్నమాట. సో అలా చేసిన యాక్షన్ రేపు అది తప్పే అనమాట. సో నువ్వు ఇలా నెక్స్ట్ క్వశ్చన్. వంశీ గారు, గో హెడ్ అండి, గో హెడ్ విత్ యువర్ క్వశ్చన్. ఇంకోటి వైల్ ఈజ్ ఆస్కింగ్, రంగనాథ్ గారు, ఆర్ వి ఎక్స్పెక్టింగ్ ఎనీ రిఫార్మ్స్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి? లైక్ అవర్ అవర్స్ ఆఫ్ ఆపరేషన్, మేబీ police personnel, or maybe hiring more people in force, modernizing the existing. And I think I am not the competent person to reply to that. But okay, general ga cheptunnaru. Ante government is giving lot of then DGP is the right person actually. So but this is government definitely ga chala changes cheyalani cheppesi unnaru. Policing lo marpulu, responsible ga undali, responsive ga undali, sensitive ga undali, అండ్ కాన్స్టెంట్గా పబ్లిక్ తోటి మనం వాళ్ళ కనెక్ట్ అవ్వాలి అనేది గవర్నమెంట్ అండ్ ఎస్పెషల్లీ సీఎం గారు కూడా పలు సందర్భాల్లో పోలీసింగ్ సందర్భంలో కూడా చెప్పినాయి. నేను కూడా ఉన్నాను. ఐ వాజ్ ఆల్సో పార్ట్. దో ఐఎమ్ టెక్నికలీ నౌ ఇన్ MAD అంటారు. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చాను డెప్యుటేషన్లో. అంటే టెక్నికల్ ఐఎమ్ నాట్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇది ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఐఎమ్ హెడ్డింగ్ హైడ్రా కాబట్టి అన్నమాట అట్లా. But I keep attending the police meets also along with government, CM గారు కండక్ట్ చేసే మీటింగ్స్ లో కూడా ఇదే చెప్తుంటారు. వీ హ్యావ్ టు బి సెన్సిటివ్ అండ్ చేయాలి, ఎప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటుండాలి. అండ్ గవర్నమెంట్ ఇంటెంట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఇది లా అండ్ ఆర్డర్ దగ్గర చాలా టైట్ గా ఉండాలి. ఎక్కడ మనతన అనేది చూడాల్సిన అవసరం లేదు. తప్పు మనవాడు చేసినా కానీ కూడా మనం టూత్లెస్ గా వెళ్ళాలనేటటువంటిది కూడా దట్ ఈస్ ఇన్స్ట్రక్షన్ ఆర్ ద డైరెక్షన్స్ విచ్ యూ హావ్ బీన్ గెటింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇదన్నమాట. సో టు యాడ్ టు దట్ అండి, లైక్ మీకు పోలీస్ అసోసియేషన్స్ ఏమైనా ఉంటాయండి అందులో ఇలాంటి డిస్కస్ చేసే టాపిక్స్, లైక్ వర్క్ లైఫ్ కొంచెం బ్యాలెన్స్ అయ్యేటట్టు పోలీసులకి ఎక్కువ మందిని రిక్రూట్ చేయటానికి? ఇప్పుడు అగ్నిపత్ నుంచి కూడా చాలా మంది వస్తారు కదండి, వాళ్ళని కూడా పోలీస్ ఫోర్స్లోకి ఏమన్నా అబ్జర్వ్ చేసుకుంటాకి ఏమన్నా చేస్తారా అండి? లైక్ అండ్ అలాగే లైక్ మీకు కూడా లైక్ మిలిటరీ స్టైల్ ట్రైనింగ్ లాగా ఇస్తారండి? లైక్ మీరు ఇందాడ అటాక్ గురించి చెప్తున్నారు కదండి, బలిమెల అటాక్, అప్పుడు ఆల్మోస్ట్ లైక్ 2 ప్లాటూన్ ఉంటుందండి. వైప్డ్ అవుట్ అయినట్టున్నారు కదా. అవును, ఉంటుందండి అది. ఎందుకంటే ఇది ఇప్పుడు పోలీస్ ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళకి ట్రైనింగ్స్ ఉంటాయి డెఫినెట్గా. అంటే ఈ గరిల్లా వార్ఫేర్, కమాండో ట్రైనింగ్ ఇవన్నీ ఉంటాయి. బట్ అది దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. దానికన్నా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో నక్సలిజం ఇవన్నీ లేదు. టెక్నాలజీ మీద అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సెన్సిటివ్గా ఉండాలండి. పబ్లిక్ సమస్యలకి మనం చాలా సెన్సిటివ్గా ఉండాలి. అండ్ ప్రజలకి ఏది కావాలో అనేది మనం తెలుసుకోగలిగి దాన్ని మనం ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళ దాన్ని మనం విని పరిష్కారం చూపించేటట్టు ఉంటే కనుక దెన్ ఎనీ ఇన్స్టిట్యూషన్ విల్ డెఫినెట్లీ థ్రైవ్ అండి. అది ఒక సిస్టమ్ పనిచేయాలంటే కనుక దాని చుట్టూ ఎకో సిస్టమ్ తోటి దాని ఇంటరాక్షన్స్ చాలా హెల్తీగా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. లేకపోతే ఆ సిస్టమ్ అడాప్ట్ కాలేదనుకోండి చుట్టూ ఎకో సిస్టమ్ తోటి, సిస్టమ్ సర్వైవలే విల్ బి ఎట్ స్టేక్ అనమాట. సో యూ హ్యావ్ టు బి ఆల్వేస్ మనం పక్కన ఉన్నటువంటి మన అడాప్ట్ అవ్వటం అనేది పబ్లిక్కి ఏదైతే కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి చేయకపోతే కనుక
రేపు ఎవరు కూడా ఇప్పుడు మీరైనా కానీ మీరు బిజినెస్ రన్ చేస్తున్నారు, లేక ఒక ఇది ఉన్నారు, మీ కస్టమర్ దీనికి మీరు సపోజ్ మీరు రీచ్ అవ్వలేకపోయారు అనుకోండి ఎక్స్పెక్టెడ్, సో యువర్ వెరీ సర్వైవల్ itself will be under question or whatever, your existence will be under this thing, right? సో సేమ్ థింగ్ ఎనీ గవర్నమెంట్ ఆర్ బ్యూరోక్రసీ ఆర్ సేమ్ థింగ్, ఇవన్నీ కూడా ఇదే ఉండొచ్చు, ఏదో ఒక సిస్టమ్ లాగా పనిచేయచ్చు. ఎందుకంటే అటు గవర్నమెంట్ ఉద్యోగం ఎప్పుడు తీసేది లేదు ఏం లేదు, కానీ బట్ అలా కాదు, ఒక సిస్టమ్ ఎఫెక్టివ్గా ఉండాలంటే కనుక అలా ఉండాలి మనం అనేది. అంటే కొంత మనం వీ హ్యావ్ టు బి ఆల్వేస్ రెస్పాన్సిబుల్ అండ్ ఆల్సో సెన్సిటివ్ టు ద పబ్లిక్ ఇష్యూస్ అండ్ కమ్అట్ విత్ సొల్యూషన్ అండి. దట్స్ వాట్ అంతేగాని ఇటు తిప్పి అటు తిప్పి పంపించడం, వాళ్ళకి మనం ఇది ఉచిత సలహాలు చెప్పడం కన్నా ప్రాక్టికల్గా పని అయ్యేటటువంటి మార్గాలు ఉండాలి. అది చూడాలి. సో బిగ్ థ్యాంక్ టు గ్రే హౌండ్ అండ్ వ్యాస్ గారు అండి. లైక్ మావోయిస్ట్ అండ్ ఆపరేషన్స్ అన్ని కూడా సౌత్లో ఎరాడికేట్ చేశారు. ఐ మీన్ లైక్ గ్రే హౌండ్ ఆపరేషన్స్ మేము పాడ్కాస్ట్లో వాటిలో మీలాంటి ఆఫీసర్స్ మాటల్లో వింటాము. వింటున్నప్పుడు చాలా గూస్ బంప్స్ మూమెంట్, అసలు మీ ఆపరేషన్స్ కానీ చాలా మంచిగా అనిపిస్తున్నాయండి. థ్యాంక్ యూ అండి ఫర్ యూర్ సర్వీస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. విజయ్ గారు చాట్ బాక్స్ లో ఉన్నాయండి క్వశ్చన్స్. నమస్తే అండి, నా పేరు వంశీ అండి. So first of all, congratulations, and we are so proud that a person from our community has risen to such a position అండి. So this is like more of a personal type question అండి. అంటే ఇప్పుడు చాలా మంది మీరు ఇందాక చెప్పారు కదా, చాలా ప్రెషర్ ఉంటుంది, ఇలాగా నక్సల్స్ ఇవన్నీ చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కదండి. సో మీరు ఆ టెన్షన్స్ తో వస్తూ ఉంటారు కదండి, ఇంటికి వస్తారు. సో అసలు హౌ డీస్ ఇట్ రన్ ఇన్ ద ఫ్యామిలీ అండి? ఆ ఎమోషన్స్ అన్ని ఎలా రన్ అవుతాయి? సరిగ్గా నిద్ర పడుతుందా మీకు? అసలు ఫ్యామిలీలో కూడా టెన్షన్ ఉంటది కదండి, ఇంత ఆపరేషన్స్ చేస్తున్నారు, ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదండి. సో హౌ డు యూ టాకిల్ ఆల్ దీస్ థింగ్స్ అండి? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో ఇది ఇంట్లో సపోర్ట్ చాలా అవసరం అండి. సో మనకి అంటే ఒక అర్థం చేసుకునే భార్య, అర్థం చేసుకునే పిల్లలు అందరూ ఉండాలి, అండ్ మ్యూచువల్ ఒకరికొకరు కూడా అర్థం చేసుకోగలగటం ఉండాలి. సో మనం అది చాలా ఇంపార్టెంట్. అంటే మన వర్కింగ్ న్యాచురల్ మీరు అన్నట్టు చాలా ప్రెషర్స్ తోటి కూడుకున్నది, అండ్ ప్రతిరోజు ఛాలెంజెస్ ఉంటాయి. చికాకుగా వస్తాం, కొన్ని రోజులు చికాకు పడుతుంటాం. ఆ టైంలో సపోజ్ ఏమైనా కసురుకున్నా కానీ, లేకపోతే కొంత చికాకుగా ఉన్నట్టు కానీ ఉంటే కనుక దట్ ఇస్ వేర్ మనకి అక్కడ సపోజ్ వైఫ్ ఎవరైనా కానీ మనం మీరు వచ్చిన తర్వాత కొంచెం చికాకుగా ఉన్నాం అనుకోండి, దాన్ని చూసినట్టు దాన్ని అంటే అక్కడ ఆ టైంలో వైఫ్ కూడా మనల్ని ఏంటంటే కొంత మనకి అంటే మనల్ని కొంతమంది ఉంటారు రంగాన్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడేటట్టు కాకుండా, లేదు పక్కకి జరిగిపోవటం, లేకపోతే సపోజ్ భార్య కొంత వర్క్ ప్రెషర్ తోటి చికాకుగా ఉందనుకోండి, మనం కూడా పక్కన కామ్ డౌన్ అయిపోతాం. అంటే ఆ సిచ్యువేషన్ అంటే అక్కడ ఏమన్నా గొడవనో లేకపోతే ప్రతి ఇంట్లో చిన్న గొడవలు ఉంటాయి కానీ దాన్ని రెస్పెక్ట్ చేయకూడదు. ఫర్దర్గా దాన్ని ముందు తీసుకెళ్ళి మనం సైలెంట్గా పక్క జరిగిపోయి తర్వాత ప్రశాంతంగా ఉండేటటువంటిది కూడా ఉంటుంది. అండ్ సపోర్ట్ చేయడం అనేది ఉంటుంది డెఫినెట్గా. ఏంటంటే అర్థం చేసుకోగలగటం, మనకి మెంటల్గా మనకి స్ట్రెంత్ ఇవ్వటం అనేది, ఇదంతా కూడా ఇంట్లో ఒక మంచి వాతావరణం ఉందనుకోండి, అంటే మనకి ఎప్పుడు కూడా ఐ థింక్ చాలా చాలా ఇంపార్టెంట్ అది. మనం ఇంట్లో పిల్లలు కూడా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండి మాట్లాడుతుంటే కనుక అండ్ యు ఆల్సో లిసన్ ఓల్డ్ మెలోడీస్. నేను అవునండి పాటలు వింటాను. రంగనాథ్ గారు, నేను వేరే డిఫరెంట్ క్వశ్చన్ అండి ఇది కొంచెం. సో మీరు మార్కాపురంలో నక్సల్ ఏరియాస్ లో ఆపరేషన్ చేశాము, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మైండ్ తోటి కొంచెం అటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మేనేజ్ చేసామన్నారు. మీరు చూస్తుంటే మీ ఫిజిక్ కానీ ఫీచర్స్ కానీ చాలా బాగున్నాయి. సో చాలా మంది రియల్ హీరోస్ లాగా ఇచ్చేద్దామని చెప్పేసి ఐఏఎస్ అయిపోతాడు, ఐపీఎస్ అయిపోతాడు, డైరెక్టర్ ఉండాలే కానీ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా అయిపోతాడు సినిమాలో. సో మీరు రియల్ హీరో కాబట్టి మీకేమన్నా ఇదివరకు చిన్నప్పుడు మీరు ఈ డ్రామాస్ అవి కూడా యాప్టిట్యూడ్ ఉంది కాబట్టి మీకేమన్నా సినిమాలు వేసేటువంటి ఇంట్రెస్ట్ ఉందా సార్? మా ఆత్మీయ తరఫున ఐ టేక్ సమ్ లిబర్టీ దట్ వి వాంటెడ్ టు. సినిమా తీస్తున్నారా చెప్పండి, సినిమా తీస్తున్నారా? తీద్దామండి. నన్ను సినిమాలో పెట్టి తీస్తే మీ సినిమా ఎవరు చూడండి, ఎందుకు వచ్చింది మ్యూజిక్ బాగుంటుంది సార్. అంటే ఇది రియల్ లైఫ్ ఇదంతా హీరోయిజం, ఇదంతా
స్ట్రాష్ అండి ఇదంతా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్, రైట్? సో కొన్ని మనం అనుకున్న నమ్మకం, నమ్మిన సిద్ధాంతాలు, నమ్మినటువంటి కొన్ని వాల్యూస్, ప్రిన్సిపల్స్, కొన్ని మనం అనుకున్న పద్ధతులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా కొన్నిట్లో మనం అన్కాంప్రమైజింగ్ ఉండాలి, అనుకున్న లక్ష్యాల వైపు మనం పోవాలి. కొన్ని అక్కడక్కడ మనల్ని యూనో సపోజ్ మనం చేస్తున్నప్పుడు కూడా కొన్ని మనల్ని నెగిటివ్ ఫోర్సెస్ కూడా పనిచేసే ఉంటాయి. మన మీద క్రిటిసిజం చేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మనకి ఒక గుర్రం ఉంటుంది చూసారా, అది ఎలా స్పీడ్కి పరిగెత్తుంటే దాని ముందు ఆ కళ్ళు దాన్ని కట్టేసి దాని ముందు స్ట్రైట్ పరిగెత్తూనే ఉంటుంది అనమాట. సో మనం కూడా ఏంటంటే మన లక్ష్యాన్ని మనం అంత క్లియర్గా ఉండాలి. ఉండి మనం ఆ టార్గెట్ దిశగా మనం పోతుంటే చాలా మంది మనల్ని లాగాలనుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంటుంది, క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే మనం సెన్సిటివ్గా ఉండాలి. ఏది పబ్లిక్ ప్రాబ్లమ్స్ కింద నేను చెప్తున్నాను కదా, అట్ ద సేమ్ టైం థిక్ స్కిన్గా కూడా ఉండాలి. అంటే చాలా మంది నెగిటివ్ ఫోర్సెస్, నెగిటివ్గా ప్రాపగాండా చేసే వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఎందుకంటే చాలా మంది ఇంట్రెస్ట్ని దెబ్బ కొడుతుంటాం అనమాట. ఇప్పుడు నా ఉద్యోగంలో నేను వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ నేను ఐఎమ్ ట్రైంగ్ టు హిట్ ఎట్ దైర్ ల్యాండ్ గ్రాబింగ్ చేసిన వాళ్ళు అంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. అంతా వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ వెరీ చాలా డబ్బు వందల వేల కోట్లలో ఉండే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని టేక్ ఆన్ చేసినప్పుడు న్యాచురల్గా వాళ్ళు చాలా బ్యాడ్ ప్రాపగాండా చేయడానికి చూస్తారు. అది రకరకాలుగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఏమంటారు, ఏది వాళ్ళు పేదవాళ్ళని ఏమన్నా పుట్టారని చెప్పి ఒకళ్ళిద్దరిని తీసిందాన్ని అది పెట్టి ముందు పెట్టి దాంతో చూపిస్తారు. అంటే జరిగిన ప్రాబ్లమ్ని వేరుగా చూపించడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ కూడా మనం థిక్ స్కిన్గా కూడా ఉండాలి చాలా. బట్ అలానే మనం నేను అనేది దానిలో కొన్ని లెర్నింగ్ తప్పులు జరిగితే కనుక, పొరపాటు జరిగితే కొన్ని నేర్చుకొని జాగ్రత్తగా ముందుకెళ్తుండాలి. మన లక్ష్యం చాలా ఇంపార్టెంట్ అండి. లక్ష్యం మనం ఎప్పుడు టార్గెట్ తీసుకోకూడదు. సో నేనైతే మటుకు రిజల్ట్ ఓరియంట్గా ఉంటాను. టార్గెట్ చాలా క్లియర్గా నా గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ ఉంది, సీఎం గారు ఇచ్చిన టార్గెట్ ఉంది. సో ఐ హ్యావ్ టు సేఫ్ గార్డ్ అసెట్స్ అండ్ ప్రొటెక్ట్ చేయాలి. పబ్లిక్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ డిజాస్టర్స్ని నుంచి, అంటే డిజాస్టర్స్ ఇప్పుడు ఈ సంవత్సరం వర్షం పడితే ఈ సంవత్సరం కూడా హైదరాబాద్లో వరదలు రావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ కూడా రావచ్చు. ఇది ఒకసారి అయ్యేది కాదు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు చేస్తే కనుక అప్పుడు మనం ఇవన్నిటి నుంచి కొంతవరకు మనం మిటిగేట్ చేయొచ్చు. ఐ డోంట్ సే దట్ మనం చేసిన దీంతో మొత్తం డిజాస్టర్స్ అన్నిటి కూడా ఏం లేదు. అది ఇప్పుడు ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్, క్లైమాటిక్ చేంజెస్ తోటి ఈ మన ఏదైతే క్లౌడ్ బర్స్ట్ తోటి వర్షాలు కూడా విపరీతంగా అవుతున్నాయి. కాబట్టి ఓన్లీ మా ఎఫర్ట్ మిటిగేషన్ ఉంటుంది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ పబ్లిక్ ప్రాపర్టీ దాన్ని కూడా కాపాడుతున్నాము. సో కమింగ్ బ్యాక్ టు దిస్ అది కాదు రంగా, హీరోలు ఈ సినిమాలో యాక్ట్ కాన్సెప్ట్ చేస్తావా లేదా అది ఆన్సర్ చెప్పు ఆయనకు. చెప్పే కదా, అది మళ్ళీ నేను సినిమా తీస్తే కనుక సేమ్ రోల్ ఇచ్చిర్రు అనుకో, లేదు ఈ విల్ క్రియేట్ రోల్ ఫర్ యూ జస్ట్ లైక్ వాట్ యు ఆర్ డూయింగ్ రైట్. చేస్తావా లేదా? గీతా నాయుడు అదే గారు చెప్తున్నాను. సో మీకు అది చేస్తే కనుక రేపు అది ఉన్న డబ్బులు ఎదుర్కోవాలంటే కనుక నాతో పెట్టి సినిమా తీయొచ్చండి, మీరు ఏం పర్వాలేదు. మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళు తీసుకొని వీళ్ళు. గీతా నాయుడు గారు ప్లీజ్ గో అహెడ్ అండి. హలో గీతా గారు ప్లీజ్ గో అహెడ్. ఐఎమ్ గీతా నాయుడు, హైదరాబాద్. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారములు. అలాగే రంగనాథ్ సార్ గారికి ప్రత్యేక వందనాలు. సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని ఇలా జూమ్ మీటింగ్ లో చూడటం. మీ క్వశ్చన్ చెప్పండి అమ్మా. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? సార్ నేను సోషల్ వర్క్ చేస్తుంటాను, హైదరాబాద్ లో ఉంటాను సార్. నేను కొంచెం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు అపాయింట్మెంట్ ఇస్తే ఆ టైంకి వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్. జస్ట్ ఎనీ టైమ్ మీరు మండే ఈజ్ గ్రీవెన్సెస్ డే ఫర్ అస్, ప్రజావాణి అంటారు. ఆ రోజు కొంచెం బిజీగా ఉంటుంది. సెకండ్ రోజు ఎనీ టైం బిట్వీన్ 1 and 1:30కి మీరు రావచ్చు. వచ్చేసి అరౌండ్ 3:30-4 మధ్యలో మీరు ఎనీ టైం ట్యూస్డే నుంచి సాటర్డే దాకా రావచ్చు అన్నమాట. ఎందుకంటే నేను ఎక్కడున్నా కానీ లంచ్ టైం అక్కడ రావచ్చు అన్నమాట. వెనస్డే వస్తాను సార్. అయితే మండే మీరు బిజీగా ఉన్నారు కదా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న మా ప్రగతినగర్లో ఉంటాను సార్, ఒక చిన్న కబ్జా అయింది. బిఆర్ఎస్ పార్టీలో కవిత గారు చేశారు. అది అంటే ఎవరు ఏమి ఆక్యుపై చేయలే, కానీ మొత్తం అది వేరే ఒక చిన్న స్టోరీ ఉంది, అది మీతో మాట్లాడాలనుకుంటున్నాను. చిరీను నాకు చాలా ఇంట్రెస్ట్ సార్ ఇట్లాంటి. నేను రంగనాథ్ సార్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఇట్లా అన్ని. నేను టీవీ డిబేట్స్ అవి కూడా మాట్లాడుతుంటాను సార్. నియర్లీ 1000 మాట్లాడాను సార్ నేను యూట్యూబ్ ఛానల్స్ లో, టీవీ ఛానల్స్ లో మాట్లాడుతుంటాను. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఒక నియర్లీ 10 years వర్క్ చేశాను సార్. నేను ప్రెసెంట్ బయటకు వచ్చేసాను, దూరంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రేణు గారు ప్లీజ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి.
రేణు గారు. ఒకటండి రంగనాథ్ గారు. చాలా థాంక్స్ అండి. మీరు సిన్స్ పీడీ ఎక్స్‌పీరియన్స్ ప్రీవియస్ దాన్ని బట్టి, ఇప్పుడు మేము గబుక్కున ఇక్కడి నుంచి యూఎస్ నుంచి ఇండియాకి ల్యాండ్ అయ్యి మా మా నియర్ అండ్ డియర్ వాళ్ళని కలవాలన్నప్పుడు మాకు ఇప్పుడు సిన్స్ మాకు లైఫ్ థ్రెటనింగ్ థ్రెట్స్ చాలా సీరియస్‌గా వచ్చాయండి. థింగ్ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్ ఒకతను పీడీలో కూడా చేస్తున్నారు అక్కడ. మన హనంకొండ దాంట్లో చేస్తున్నారండి. సో, మేము వెళ్ళినప్పుడల్లా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుందండి. సో, మేము ఆ భయానికి మేము ఎట్లా అప్రోచ్ అవ్వాలి? మాకు లైఫ్ సెక్యూరిటీ ఎట్లా అండి? ఒకవేళ కలవాలన్నా, చేయాలన్నా ఫస్ట్ థింగ్ వాట్ షుడ్ వి నీడ్ టు డూ? డు వి హావ్ టు గో డైరెక్ట్‌లీ టు ద పోలీస్ స్టేషన్ అండ్ దెన్ ఫైల్ గివ్ రిక్వెస్ట్ ఫర్ ప్రొటెక్షన్ సో దట్ వి కెన్ మీట్ అవర్ నియర్ అండ్ డియర్? అండ్ దెన్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలండి మాకు మేము? మీరు కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్ని కాంటాక్ట్ చేయాలండి. కాంటాక్ట్ చేసి మీ ప్రాబ్లమ్ని వారికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక దెన్ హీల్ సజెస్ట్ సొల్యూషన్ టు యూ. అంటే ప్రొటెక్ట్ చేయటమా, లేకపోతే అవతల వాళ్ళని బైండ్ ఓవర్ చేయటం అంటారు, లేకపోతే వాళ్ళని లీగల్గా బైండ్ ఓవర్ చేస్తారు, లేకపోతే వాళ్ళని పిలిచి వార్న్ చేస్తారు. రకరకాల పద్ధతులు ఉంటాయి. లేకపోతే మీకు ఏమైనా ప్రొటెక్షన్ ఇవ్వాలనే దానికి ఉంటుంటే కమిషనర్ ఈజ్ ద కంపిటెంట్ మ్యాన్ దేర్. సో ఆయన తీసుకుంటారండి ఆ డెసిషన్ అక్కడ. మీరు వారిని కాంటాక్ట్ చేయాలి ఫస్ట్. సిపి గారు అన్నమాట, వరంగల్ సిపి ఉంటారు కదా, అంబర్ ఉన్నాడు. అంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తే ఈజ్ రైట్ మ్యాన్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ Thank సార్. you అండి. రంగనాథ్ గారు, we're already past 20 minutes. యా hour. రైట్ అండి. So I don't want to take too much of your time అండి. But again, I Yeah. just want to do this closing remarks. వీళ్ళ ఆన్సర్ లాస్ట్ క్వశ్చన్ అంటే ఒకటి లాస్ట్ క్వశ్చన్ ఎవరు ఉంటే ఆన్సర్ చేసి వీళ్ళు క్లోజ్ Yeah. అండి. నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు మనం లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాం కదా, లీగల్ గా అప్రోచ్ అవ్వాలి అంటే, సో అసలు లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే మనకి ఏమైనా వెబ్సైట్ ఉంటుందా, లేదంటే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ఉండొచ్చు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండొచ్చు, వీటిలో లీగల్ డాక్యుమెంట్ ఎలా ఐడెంటిఫై చేయగలం సార్? అంటే మా దగ్గర ఉంటుంది సార్, అంటే సేల్ది కానీ లేదంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటున్నాయి, బట్ వాట్ ఈస్ ఆన్ గవర్నమెంట్ రికార్డ్స్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్? మీరు ఇప్పుడు ఒక ల్యాండ్ కొంటున్నారు అనుకోండి. ఒక ల్యాండ్ కొంటుంటే ఒక సేల్ డీడ్ ఉండాలి ఫస్ట్. ఓకే, సేల్ డీడ్ ఉంటే అది ఇది అంటే దట్స్ వ్యాలిడ్ ట్రాన్సాక్షన్. అదే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని ఉంటే కనుక అది ఇన్వాలిడ్ అనమాట. సో సేల్ డీడ్, రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉండాలి. నెక్స్ట్ దానికి రిజిస్టర్డ్ సేల్ డీడ్కి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు సపోజ్ మీకు అమ్మేవాళ్ళు ఎవరు, నేను అమ్మినట్టు ఉండాలి కదా. నేను అమ్మాను అనుకోండి, నాకు ఎట్లా వచ్చింది అనేది అంటే ఆ లింక్ అంటారు అనమాట, లింక్ డాక్యుమెంట్స్ అంటారు. సో నేను మీకు అమ్మిన డాక్యుమెంట్ అట్లా మీరు దాన్ని పాత దానికి కూడా వెళ్ళాలి అనమాట. ఎన్ని బ్యాక్కి వెళ్ళగలిగితే కనుక అది వెళ్ళాలి, ఒక 3-4 డాక్యుమెంట్స్ వెనక్కి వెళ్ళాలి. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి కోసం ఏం చేస్తారు, ఇప్పుడు ఎవడో నేను చీట్ చేయాలనుకున్నాను అనుకోండి, నేను వెంటనే ఏ అనే వాళ్ళకి అమ్ముతాను, ఏ అనే వాళ్ళకి బీకి అమ్ముతాను. అంటే క్విక్గా 10 రోజులు 20 రోజులు ఒక 6 నెలల్లో గబగబగా ట్రాన్సాక్షన్స్ చేస్తాను, చేసి నేను మీకు అమ్ముతాను. తర్వాత అంటే ఒక 2-3 అమ్మేసి మీకు వస్తాను. మీరు నాకు 2-3 లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసినప్పుడు అన్ని దొంగ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనం అందుకోసం అసలు ఆ బ్యాక్కి కొంచెం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ అక్కడ అన్నింటికన్నా ముఖ్యం ఫీల్డ్ ఎంక్వైరీ అండి. అక్కడ జరుగుతున్న దాని గురించి ఫీల్డ్ ఎంక్వైరీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మన ఊరిని డాక్యుమెంట్స్, ఎందుకంటే మన దగ్గర ఈ డాక్యుమెంట్స్ని ఇష్టం అయినట్టు తయారు చేస్తున్నారు కాబట్టి, అండ్ కేసెస్ కూడా మీకు చాలా టైం పడుతుంది ఇదంతా ట్రయల్ అవ్వటానికి, అది కోర్టులో కన్విక్షన్ అవ్వటానికి అనేది. దీని అడ్వాంటేజ్గా తీసుకొని చాలా మంది ఇష్టానుసారంగా డాక్యుమెంట్ చేస్తున్నారు కాబట్టి ఫీల్డ్ ఎంక్వైరీ అంటే మనం చాలా మల్టిపుల్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేయాలి ఇన్ఫర్మేషన్. డాక్యుమెంట్స్తో పాటు మనము ఏది లింక్ డాక్యుమెంట్స్తో పాటు షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ ఉంటుంది. అంటే సపోజ్ మీకు అమ్మిన ప్రాపర్టీ దాని బౌండరీస్ ఉంటాయి అనమాట. ఆ షెడ్యూల్ని కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని దానికి ఫైనల్గా అసలు మదర్ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా చూడాలి. రెవెన్యూ రికార్డ్స్ కూడా మనకి వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ అవసరం అనుకుంటే కనుక మీరు సపోజ్ ఒక 1000 గజాల్లో లేకపోతే ఒక 500 గజాల్లో ప్లాట్ కొంటున్నారు. ఆ డెవలపర్ ఎట్లాంటి వాడు, ముందు అన్నిటికన్నా ముందు మీకు హ్యాండిల్ చేసే వ్యక్తి గురించి కొంచెం తెలుసుకోవాలండి. మనిషిని ఎట్లాంటి వాడు, వాడు మీకు అమ్మే బిల్డర్ గురించి ఎటువంటి రెప్యుటేషన్ ఉంది ఏంటనేది కూడా తెలుసుకుని ఇవన్నీ కూడా చూస్తే కనుక బిల్డర్ మంచి బిల్డర్ అనేది ఉందనుకోండి, లేక అతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, వాడు పెద్ద ఎదవ అనే ఇది ఉందనుకోండి మార్కెట్లో పేరు, న్యాచురల్గా అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. సో మీకు అమ్మే వ్యక్తిని గురించి కూడా మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మల్టిపుల్ నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆ వ్యక్తి అమ్మేవాడి గురించి తెలుసుకోవాలి, డాక్యుమెంట్స్ని వెరిఫై చేయాలి, ఫీల్డ్ ఎంక్వైరీకి వెళ్ళి అక్కడ చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత, ఎందుకంటే మన దగ్గర సిస్టమ్స్ని మ్యానిపులేట్ చేసేటటువంటిది కాబట్టి మీరు కోట్లు వెచ్చించుకునేటప్పుడు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మనం చేస్తే కనుక డెఫినెట్గా ఇది ఉంటుంది. బట్ యాజ్ ఎఫ్టీఎల్ దీని గురించి అనేటప్పటికి మా దగ్గర మేము ఇవన్నీ కూడా త్వరలో మేము ఎఫ్టీఎల్ డిమార్కేషన్ చేస్తూ ఇవన్నీ కూడా మేము చేసిన తర్వాత వెబ్సైట్లో పెడుతూ గూగుల్ ఎర్త్లో ఈజీగా అర్థమయ్యేటటువంటి అనమాట దాంట్లో పెట్టాలని మా ఆలోచన కూడా. బట్ అదొకటే కాదు కదా, ఎఫ్టీఎల్లోనే కాదు కదా, మీరు చాలా చోట్ల మామూలుగా కూడా కొంటారు ప్లాట్స్, బయట కూడా కొనచ్చు, చెరువుల దగ్గర కాకుండా
దానికి ఇవన్నీ అంటే ఒక మల్టిపుల్ సోర్సెస్ 3-4 లైన్స్లో మీరు చెక్ చేస్తే కనుక మనం డెఫినెట్గా మనం నిర్ధారణ చేసుకునేది ఉంటుంది మనకి. సో ప్రాబ్లం ఏమొస్తుంది సార్ అంటే మనకి అమ్మినప్పుడు లీగల్ గా ఉంటుంది సార్. తర్వాత ముందు మనకు అమ్మేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. అంటే మనది అసలు వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా కూడా అమ్మేస్తున్నారు. అదే సో డబుల్ అసలు రిజిస్ట్రేషన్ అంటారు. అవునండి, డబుల్ ఎగ్జాక్ట్ అంటే రిజిస్ట్రేషన్ ఉంటుంది. స్టిల్ మన పేరు మీద ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? అంటే ఇదివరకు ఎన్కంప్లెన్స్ సర్టిఫికేట్ అని ఉండేది. సో మేము ఎప్పుడు అది రెగ్యులర్ గా చెక్ చేసుకున్నాం. ఎస్ మా పేరు మీదే ఉంది డబుల్ అనుకునేవాళ్ళం. రిజిస్ట్రేషన్ చేసిన దానికి అది ఆ సెకండ్ ట్రాన్సాక్షన్ అది యాక్చువల్ గా చేసినా కానీ అది అది నిలవడదండి. ఎందుకంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఈజ్ అది దట్ హోల్స్ గుడ్ అనమాట. ఓకే, సార్ సెకండ్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఇన్ఫ్రాక్చర్స్ అవుతుంది. వాడు ఓన్లీ చికాకు చేయడానికి ఉండొచ్చావు కానీ మీకు అది వెళ్ళి మీరు కోర్టు ద్వారా వెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేయించుకోవచ్చు. కొంత టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ కానీ, బట్ వాడు ఏం చేసినా కానీ కూడా మీకు డెఫినెట్గా ఇది ఉంటుంది. బట్ అదే ఈ సిస్టమ్స్ అన్ని ఇంప్రూవ్ అవ్వాలి. మన దగ్గర ఏంటంటే సెకండ్ ట్రాన్సాక్షన్ చేసినట్టే కనుక వెంటనే వాడు రేపు జైలుకి వెళ్ళి అక్కడ ఏది జైల్లో ఇదయ్యేటటువంటి పరిస్థితి ఉంటే కనుక రేపు శిక్ష పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. చట్టాలు ఇంకాస్త ఎఫెక్టివ్గా జరగడానికి ఉంది. ఇప్పుడు అందుకని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇట్లాంటివి కూడా గవర్నమెంట్ దిశగా ఆలోచన చేస్తున్నారు. ఆంధ్రలో చేశారు దాన్ని, గుజరాత్లో కూడా స్ట్రాంగ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉంది. సో తెలంగాణ is also working out on it, right? So త్వరలో we'll have a strong land grabbing act in Telangana too. Thank you, Rangnath garu. థ్యాంక్ యూ సార్. So, Right. yeah, లాట్ ఆఫ్ గుడ్ yeah, I ఇన్ఫర్మేషన్. think we are good, Andy. So, Rangnath garu, once again from Atmiya and from our core leadership team and from our executive team and board, I wanted to thank you, Andy. And also, I want to thank 3 people on this call: Banu Singham Vinay garu, garu. and Ramesh Nainal garu, and Venkat Erubandi, and myself. So basically, for facilitating this call, special thanks to Banu garu for bringing Rangnath garu to our call. Rangnath garu, thank you once again. We really appreciate you, your Vinay time garu. and love to the వినయ్ గారు community. 1 minute Thank you. అండి. ఆఫీస్ అడ్రస్ ఎక్కడండి సార్?